ప్రజలతో మాట్లాడడానికి చివరి రోజు మాకు ఈ అవకాశమును ధన్యతనిచ్చినందుకు మీకు స్తుతులు దేవా. గతించిన రాత్రి తమ్ముడి ద్వారా మాట్లాడారు. ఈరోజు తండ్రి మరికొన్ని మాటలు మేము మాట్లాడడానికి మమ్మల్ని వాడుకోండి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి మీరే నన్ను నడిపించండి. ఈ కష్టానికి ప్రయాసకి తగిన ఫలము తండ్రి నూతన ఆత్మలను స్థానిక సంఘంలోనికి చేరుస్తారని అర్థిస్తున్నాం. మా గొప్పలకి డాంబికానికి మేము పోక మీ మహిమను తండ్రి మేము దొంగిలించగా అన్ని విధాలుగా తండ్రి మేము లొంగిపోతూ మీకే ప్రథమ స్థానాన్ని ఇస్తూ తండ్రి వాక్యపు వెలుగులో మాలో ఉన్న లోపాల తండ్రి మమ్మల్ని మేము చూసుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరితముగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు. ఓకే, వెరీ గుడ్. గతించిన రాత్రి తమ్ముడి ద్వారా దావీదును గూర్చిన ఉదంతాలు విన్నారని వినికిడి. ఇక ఈరోజు తనకొక విలువైన కుమారుడు పుట్టాడు. ప్రపంచానికి జ్ఞానం అంటే ఏనే అన్నట్టు చూపించడానికి కదిలే జ్ఞానముగా కనిపించాడు ఆయన. ఆయనను గూర్చి మనం ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు ఆయనలో మనం చూస్తున్నప్పుడు ఆ నేచర్ మనలో ఉందని మనకు అర్థం అవుతుంది. ఆయనే సొలొమోను గారు. సొలొమోను గూర్చి మనకు తెలుసు కదా అనుకుంటే మన బొంద మనకేమీ తెలియదు. మనతో వచ్చిన ధీమా పొద్దు ఏంటంటే మనకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్ ఇస్తాం. నీకు ఏం తెలుసు అని నిలువెత్తు ప్రశ్న అడిగామనుకోండి తలకాయకి ఏమీ లేదని తర్వాత అర్థమవుతుంది. మనకు సీనియారిటీ మాత్రం ఒకటి ఏడుస్తుంది. ఆ సీనియారిటీ ఏంటంటే బెంచీలు అరగొట్టాడు, ఫ్యాన్ల కింద కూర్చోడు, ఈ తలకు పెట్టుకున్న కొబ్బరి నూనె గోళ్ళకి మ్యాప్లు వేసినట్టేయడు. ఇదే మనకు తెలుసు క్రిస్టియానిటీలో సీనియారిటీ. మనకి ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ఒక దరిద్రపు సేడ ఏంటో తెలుసా? బైబిల్ మనం చదవం. మరి బైబిల్ ఉంది కదండి అందరి చేతుల్లో, ఉంటుంది అంతే, అలా చదవరు. మరి ఏం చేస్తారంటే స్కూల్ పిల్లలు స్కూలుకి పోతున్నప్పుడు టెక్స్ట్ బుక్లు ఎలా పట్టుకెళ్తారో మన చర్చికి పోతున్నప్పుడు మన చేతిలో ఖాళీగా ఉండకూడదని ఒక టెక్స్ట్ బుక్ మాదిరి తెస్తారు బైబిల్ని. సభలకు వచ్చినప్పుడు ఒక బైబిల్ తెస్తారు. ఆదివారం చర్చ అయిపోతుంది, పట్టుకెళ్ళి ఆ కబోర్డ్లో పడేస్తారు. మళ్ళీ ఆదివారం వస్తే కానీ నా బైబిల్ ఎక్కడ ఉండాలి, ఏమైందిరా అని అడుగుతారు. నీ బైబిల్ ఎక్కడుందా నీకే తెరం లేకపోతే నేను అడుగుతున్నాను, నీ బైబిల్కి మరొకరు ఎస్కాట్ ఉంటారా? నీ బైబిల్ ఇంకొకరు రెఫరెన్స్ ఇట్, అది నీ బైబిల్. అది నీ మెజారిటీ ప్రజలందరిని అడుగుతున్నాను, అసలు మీకంటూ ఒక సొంత బైబిల్ ఉందా? నీకు పర్సు ఉంది, నీకు సొంత మొబైల్ ఉంది, నీకు సొంతంగా బైబిల్ ఉందా? ఉందని తలకాయలు ఊపుతారు కొంతమంది. ఆ ఉన్న బైబిల్ని ఏడాదిలో పూర్తి చేసావా లేదా? ఇప్పుడు ఓపెన్ తలకాయ చదవం మనం. అందుకే అడుగుతున్నాను, బైబిల్ ఎవడైతే చదవడో వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఉండదు. చాలామంది పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కనబడుతున్నారు, అమ్మమ్మలు మాకు చదువు రాదయ్యా అన్నారంట. మరి చదువు రాకపోతే నేను అడుగుతున్నాను, నీకు చదువు రాదు, నీకు 10 కాంతం ఇచ్చి ఇది 20 కాంతమే బామ్మ అని అడుగుతున్నప్పుడు నువ్వేమంటావు? ఊరుకోరా నడుము ఎరగొడేస్తాను అంటావు నువ్వు. అప్పుడు మాత్రం నీకు 2 అంకెకి 1 అంకెకి నీకు తేడా తెలిసిపోతుంది. నీకు చదువు రాకపోయినా నోట్లు ఏంటో తెలుసు, నీకు చదువు రాకపోయినా ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో తెలుసు, నీకు చదువు రాకపోయినా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ముఖ్యమంత్రి అవన్నీ నీకు తెలుసు. నీకు చదువు రాకపోయినా వాలంటీర్తో గొడవాడేస్తావు, నీకు చదువు రాకపోయినా ఎంఆర్ఓతో కూడా నిలబెట్టి మాట్లాడేస్తావు. నీకు అన్నీ అర్థమవుతున్నాయి. పెద్దమ్మ పెదనాన్న తాతయ్య ముక్కు మూలగా అందరిని అడుగుతున్నాను నేను, నీకు వాక్యం ఎందుకు అర్థం కావు? మాకు చదువు రాదంటే ఈ సంగతి మీ అయ్యగారికి చెప్పు, ఆయన ఏమనడేమో, నాకు చెప్పు నేనేం అనలేనేమో, ఇక్కడ ఎవరికైనా చెప్పు ఎవరేమనలేరేమో, కానీ నిన్ను పుట్టించిన వాడు మాత్రం అడుగుతాడు.
ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసు, ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు, ఏం తినాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, పెళ్ళికి ఎలా వెళ్ళాలో తెలుసు, సావుకి ఎలా వెళ్ళాలో తెలుసు, సభకి ఎలా వెళ్ళాలో తెలుసు, అన్నీ తెలుసు. వాక్యం మాత్రం చదవడం నాకు తెలియదంటే దేవుడు నన్ను నడ్డెరగొడ్డెత్తానంటాడు. అదేంటి ప్రభు అంటే, నీలాంటి చదువురాని వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారని బైబిల్ని ఆడియో బైబిల్లో కూడా పెట్టాడు. అంటే అది అలా తెచ్చుకుని అలా నొక్కితే అలా వినబడుతూ ఉంటుంది బైబిల్. ఒకళ్ళు చదువుతుంటారు, దాన్ని ఆడియో బైబిల్ అంటారు. అది మాకు రాదండి మొబైల్ నొక్కడం అనుకో. అయిపోయిన ఎపిసోడ్ మిస్ అవుతే అయిపోయిన ఎపిసోడ్ చూస్తా లేదా నువ్వు? అర్థమైంది, చాలామంది నవ్వుతున్నారు. అలాంటివన్నీ నీకు అర్థమవుతున్నాయి. అరే నిన్న మిస్ అయిపోయాను, నేను బిజీ అయి చూడలేకపోయాను, ఆ ఎపిసోడ్ ఎట్రా అందంట. నీకు అన్నీ అర్థమవుతున్నాయి, నీకు అన్నీ తెలుస్తున్నాయి. వాక్యం అర్థం చేసుకోవాలన్న ఆలోచన, ఆశ, మంకు పట్టు నీకుంటే నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడు నీకు చాలా సౌలభ్యం ఇచ్చాడు. చదువు రాని వారికి ఆడియో బైబిల్ ఇచ్చారు, కళ్ళు లేని వారికి బ్రెయిన్ లిఫీగా చదువుకునే తడుముకునే అక్షరాలు ఇచ్చాడు. ఒకవేళ నీకు చదివినా అర్థం కావట్లేదని ఇలాంటి సభలు పెట్టించి నాలాంటి దైవజనులు నిలబెట్టి పుంకాలు వివరిస్తున్నాడు. నీకు ప్రతి వారం బైబిల్ రావాలని చెప్పేవాడు చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు ప్రభు అంటే, నువ్వు ఎలా బతకాలి నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే చాలామంది అడుగుతారు ప్రేయర్ చేస్తున్నప్పుడు, దేవా నాకు నడిపింపు నీవు ప్రభువా, నేను ఇది చెయ్యాలా చేయకూడదా, ఇలా వెళ్ళాలా వెళ్ళకూడదా, నాకు నడిపింపు ఈ ప్రభువా, నడిపింపు ఈ ప్రభు అంటే, నీకు నడిపింపు ఎలా ఇస్తాడు చెప్పు, నేను అడుగుతున్నాను. నీకు నడిపింపు ఎలా ఇస్తాడు ప్రభువా? దైవజనులారా, పాస్టర్ గారు నాకు నడిపింపు వచ్చేలా ప్రార్థన చేయంటే నీకు నడిపింపు ఎలా వస్తుంది? ఆకాశం ఎలా ఇడిపోయి ఒక స్వరం ఎలా వచ్చి కుమారుడా అని చెబుతుందా? నీకు నడిపింపు ఎలా వస్తుంది? నువ్వు ఎలా నడవాలో, ఎలా ఉండాలో బైబిల్లో వాక్యాలు ఉన్నాయి. వ్యాపారం ఎలా చేయాలో బైబిల్ చెప్తుంది. దుర్వ్యాపారాలు చేయొద్దు. నోట్ దిస్ పాయింట్. నా పెళ్ళి నేను ఎలా చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో బైబిల్లో రాశాడు. నోట్ దిస్ పాయింట్. అరే నేను ఎలా మాట్లాడాలి, బైబిల్ రాసింది. ఇదిగో మితముగా ఉండాలి అని చెప్పాడు. బైబిల్ అన్ని విషయాలు చెప్పింది. మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి చెప్పింది, ఏ వ్యాపారం చేయాలి చెప్పింది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి చెప్పింది, ఏ విధముగా ఉండాలో అన్ని బౌండరీస్ బైబిల్ చెప్పినప్పుడు చదవట్లేదు. అందుకే మనకు లైఫ్ మనకి నడిపింపు రావట్లేదు. నడిపింపు అంటే దావీదు ఎలా అన్నాడు, ప్రభువా నా పాదాలకు నీ వాక్యము దీపము. కీర్తనకారుడు ఎలా అన్నాడు, ఇదిగో నా ముందర వెలుగై ఉన్నది నీ వాక్యము, నా పాదాలకి దీపం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రభువా నేను అడుగులు ఎలా వేయాలో, ఎలా నడవాలో నాకు తెలియాలంటే నాకు రైట్ వే మ్యాప్ ఒకే ఒక్కటి, వర్డ్ ఆఫ్ గాడ్, నీ వాక్యం మాత్రమే. నీ వాక్యము నాకు తెలిస్తేనే నేను నడవగలను. చీకట్లో నడుస్తున్న వాడికి, ఆ చీకట్లో పోతున్న వాడికి టార్చ్ లైట్ ఉంటేనే ఎక్కడ ఏ అడుగేయాలో తెలుస్తుంది. ఈ చీకటి పాప ప్రపంచంలో బతుకుతున్న మనకి నెక్స్ట్ అడుగు మనం ఎక్కడ వేయాలో మనకు తెలియాలి అంటే చెప్పండి, వాక్యము మన కళ్ళల్లో ఉంటేనే మనకు తెలుస్తుంది. వీళ్ళతో స్నేహం చేయొచ్చా చేయకూడదా వాక్యం చెబుతుంది. ప్రతి దానికి బైబిల్లో ఈ బౌండరీస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ బౌండరీస్ మనం ఫాలో అవ్వకపోతే ఎగిరిపోతానే మరి చెప్తున్నాను. నేను అలా అంటే నేను సంఘంలో సీనియర్ని అంటే సీనియర్ అయినా నేను చెప్తున్నాను, నువ్వు సీనియర్ అయినా నువ్వు వాక్యాన్ని స్టడీ చేయకపోతే జూనియర్ కన్నా డిస్ట్రాయిడ్ అవుతావు, గుర్తుపెట్టుకో. నేను మా సంఘంలోని సీనియర్ సింగర్ని అంటే సింగర్ అయినా ఎగిరిపోతావు, గుర్తుపెట్టుకో. నేను గొప్ప ప్రసంగికుండండి, నా పేరు జేమ్స్ అండి, నేను ఊరు వాడ అన్ని ఊర్లు తిరుగుతానండి, కానీ వాక్యం మాత్రం నేను చదవనంటే జేమ్స్ అన్నవాడు కొన్ని రోజులకి తుపాకీ దెబ్బ కనబడకుండా ఎగిరిపోతాడు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు జరిగితే ఇవన్నీ వాక్యము చదవకపోతే పతనమైపోతారు. అలా పతనమైపోయిన జీవితాలు ఉన్నాయంటే ఉన్నాయి. బెంచ్ మార్కులు లాంటి జీవితాలు ఉన్నాయి. మైలురాళ్ళు లాంటి జీవితాలు ఉన్నాయంటే ఉన్నాయి. అలాంటి జీవితాల ముందరుసులో ఎవరున్నారు? ఇదిగో దావీదు కొడుకు సొలొమోను పాడైపోయాడు. ప్రశ్న, అంత గొప్ప మేధావి పాడైపోయాడటే? పాడైపోయాడు.
చాలామంది ఏమనుకుంటారంటే ఎలా పాడైపోయాడంటే లవ్ చేసి పాడైపోయారు అంటారు. నో నో నో, అది మాత్రమే ఆన్సర్ కాదు. నేను మరలా చెప్తున్నాను, సంథింగ్ ఏదో రాంగ్ వేలోకి వెళ్ళాడు ఆయన. స్త్రీలు మాత్రమే కాదు, ఆ వే ఆయన్ని పాడు చేసేసి. దావీదు కొడుకండి, దావీదు కొడుకే. జ్ఞానండి, ఆయనే. రాజులు చూడ్డానికి వచ్చేవారండి ఆయనే. రాజరికం అంటే ఏంటో, రాయల్టీ అంటే ఏంటో, ప్యాలెస్, మందిరాలు, ప్రతి దానికి బెంచ్ మార్కు లాంటి దిక్చూసీలు ఇచ్చిన సొలొమోన్ అంటే ఆయనే. భూదిగంతాల నుంచి చాలామంది రాణీలు ఆయన చూడడానికి వచ్చారు. అందులో మైలురాయి లాంటి ఒక తల్లి పేరు మనకు పేరు కాదు, ఆమె అడ్రస్ మనకు తెలుసు. శాబా దేశపు రాణి, పేరెనెగ్గలిగిన రాణి. నేను చదువుకున్నప్పుడు మన పాత ఇంగ్లీష్ నాంటేల్లో కూడా ఉండేది. మరి ఎంతమంది చదువుకున్నారో? నేను 89లో పుట్టాను, మరి మీరు ఎప్పుడు పుట్టారు? 89, 90 మధ్యలో. ఆ తర్వాత మనకి 7th క్లాస్ మధ్యలోకి వచ్చేసరికి నాంటేల్లో ఉండేది. ఇంగ్లీష్ నాంటేల్లో శాబా దేశపు రాణి లెసన్ ఉండేది. కింగ్ సాల్మన్ అని లెసన్ ఉండేది. మీరు కరోనాలో పాస్ అయిపోతే గొడవలేదు. ఇంకా ఆ రోజుల్లో లెసన్స్ ఉండేవి. ఇప్పుడు తర్వాత తీసారనుకోండి, వదిలేయండి, తర్వాత విషయం. కానీ ఆ లెసన్లో రాస్తారు. ఆవిడొచ్చి పొగిడింది. ఆవిడ ఎంత బాగా పొగిడిందో తెలుసా? అయ్యా రాజా, సర్జీ, నా డిజైర్ ఒకటి బయట పెడుతున్నాను అంతే. నా కోరిక ఒకటే మీ ముంగిటి నేను వదులుతున్నాను. నా డిజైర్ ఏంటంటే, అసలు నాకు రాణిగా ఉండే వైభాగ్యం కన్నా, రాణిగా ఉండే ఆ ప్యాలెస్ లైఫ్ కన్నా, ఆ రాయల్ లైఫ్ కన్నా, మీ ఇంట్లో ఉండిపోయి నీకు భోజనాలు వడ్డిస్తూ, మీ ఇల్లు ఊడుస్తూ, మీ పక్కన తిరుగుతూ అలా బతికేస్తే చాలు సార్ లైఫ్ అంటే. అదంతే. అందులో ఏముంది లైఫ్ అని తిరగేసి అడక్క ముందు ఆవిడ చెప్పింది, మీకు దగ్గరగా ఉంటే మీరు చాలా జ్ఞానం చెప్తారు. మీరు కదిలే జ్ఞానం. ఐన్స్టీన్ అయినా, సర్ ఐజాక్ న్యూటన్ అయినా, అరిస్టాటిల్ అయినా, మేధావి వక్తలు, సైంటిఫిక్ టెంపర్లో మాట్లాడే ఎంత నాలెడ్జ్ ఉన్నవారైనా 3000 సంవత్సరాల క్రితం పుట్టిన సొలొమోను జ్ఞానం ముందు దేగదొడుపు. గుర్తుపెట్టుకోండి. ఐన్స్టీన్ గారి యొక్క మైండ్ని ఇప్పటికే ల్యాబ్స్లో దాచుకున్నారు. ఇంత మేధావి ఎలా పుట్టాడు, ఆయన ఆలోచనలు ఏంటి, ఎక్కడ విశ్వంలో ఆ రోజుల్లోనే ర్యాకెట్ యుగానికి పూర్తి నాంది పలకకు ముందే ఆ E=mc² యొక్క సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. ఏంటి ఆ మైండ్ ఏంటని. సర్ ఐజాక్ న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతం మాట్లాడినప్పుడు ప్రపంచం ఒక్కసారి నివ్వెరపోయింది. ఏంటి ఆ మైండ్ ఏంటని. అలాంటి మెదళ్ళు కూడా సొలొమోను ముందు తక్కువే. అంత మేధావి సొలొమోను. ఈరోజు బిల్ గేట్స్ అంటున్నారు, అది అంటున్నారు, టాటా, మన ఇండియాలో టాటా, బిర్లా, రిలయన్స్ అధినేతలు అంటున్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి 100 మందిని కలిపి, ఒక 100 మంది అంబానీల్ని, ఒక 100 మంది బిల్ గేట్స్ని, ఒక 100 మందిని కలిపి ఆయన ముందు నిలబడితే ఆ 100 మందికి ఒక్క సొలొమోను సరిపోతాడంట. అంత జ్ఞానము సంపద ఉన్నవాడు సొలొమోను. గుర్తుపెట్టు. అంటే 100 మంది రిలయన్స్ అంబానీలను కలిపితే ఒక సొలొమోను, 100 మంది ఐన్స్టీన్ని కలిపితే ఒక సొలొమోను. సైన్స్ అంతా, శాస్త్రం అంతా, థియాలజీ అంతా, ఫిలాసఫీ అంతా, హిస్టరీ, సామెతలు, ప్రోబ్స్ ఏవైతున్నవి అన్నిటినీ పక్కన పెట్టి, మేధావి వర్గాన్ని ఒక పక్కన పెట్టి, డిబేట్కి ఈయనొకటి పక్కన పెడితే ఈయనొక్కడ చాలట జడ్జిమెంట్ల వరకు. అంత మైలురాయి లాంటి సొలొమోను. అలాంటి మేధావి ఎలా పాడైపోయాడంటే బైబిల్ చెప్తుంది, సొలొమోన్ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటారా? నో. హార్ట్ ఫెయిల్ అయిపోవడం ఏంటి? ఆయన హృదయం అనే సింహాసనం మీద కొన్ని ఎక్కి విలయతాండం చేశాయి. హార్ట్ ఫెయిల్ అవుద్దంటే ఫెయిల్ అవుద్ది. బైబిల్ చెప్తుంది ఎలా ఫెయిల్ అవుద్ది. అది చాలా రంగులు కోరుకుంటుంది. అది ఎంత వంకర రంగులు కోరుకుంటుంది అంటే దేవునికి విరుద్ధమైనవన్నీ కోరుకుంటుంది. సొలొమోను హృదయానికి పేటేసేసాడు. అది చాలా ఘోరమైనది, అది నీచమైనది, అది కలంకమైనది. అది దాని గురించి ఎంత దైద్యంగా మాట్లాడిందంటే బైబిల్, అది మనిషిని చెరపెట్టుకుని ఏడుస్తుంది, మోసకరమైనది అన్నాడు. అంటే హృదయం మోసం చేస్తా. బయట అలా చెప్పరు మనకి. బయట సాంగ్స్లో, బయట టీవీ షోల్లో, బయట సినీ కథలలో మన హార్ట్ గురించి ఎంత బ్యూటిఫుల్గా చెప్తారండి. దాన్ని ఎంత బాగా ఎత్తారో, రెడ్ సింబల్ వేసి దానికి ఒక బాణం పెట్టి,
దానికి ఎంత బాగా చూపిస్తారో దాని మీద సాంగ్స్ ఉన్నాయి. నేను చదువుకునే టైంలో వచ్చింది, ఆ టైంలో నాకు ఉన్న సాంగ్స్. ఇప్పుడు చూడకండి సినిమాలో, నేను ఎప్పుడో చెప్తున్నాను విషయం. ఆ టైంలో ఒక సాంగ్ వచ్చింది, అది పూర్తిగా హార్ట్ మీద వచ్చిన సాంగ్. అది ఆడ హృదయం ఆడ దగ్గర ఉండలేదంట. యా పాపం, అక్కడే తిరుగుతుందంట ఆ 3 ఏంటో మరి. అలా తిరుగుతుందంట, ఎలా తిరుగుతుందంట, నా దగ్గర ఉండలేదంటే ఏ హార్ట్ ఫీల్ ఎంత బాగుందో. ఫీల్ మై హార్ట్ లైన్స్ ఆ రోజుల్లో. నా హృదయాన్ని ఫీల్ అవ్వు, నా హృదయాన్ని స్పందన నీకు వస్తుంది. ఇదిగో తాగుతుందా, నేను తాగుతుందా, వైబ్రేషన్ వస్తుందా అంటే వస్తుందంగా. అక్కడి వరకు వచ్చింది అన్న. నేను అడుగుతున్నాను, పోయే కాలం మాటలు అవన్నీ, గాలి మాటలన్నీ, లోపలుండి ఎదవ సోదంతా చెబుతుంది అంతా. అది ఏమంటా తెలుసా? పర్లేదులేరా, ఎవడ చేయట్లేదురా, ఎవరు చేయట్లేదు. ఈ చెత్తంతా లోపలుండి మాట్లాడుతుంది. బైబిల్ అంది లోకము హృదయము అందమైనదండి. బైబిల్ హృదయము రోత అని చెప్పింది, కుళ్ళిపోయింది, పతనమైపోయిందని చెప్పి. బయట చట్టాలు ఏం చెప్తాయంటే తప్పు చేసినోడు, తప్పు చేయనోడు, తప్పు చేసిన వాడు వెళ్ళి ఆఫీసర్ ముందు నిలబడినప్పుడు ఆడు దొరికేశాడు గనక తప్పుడు వ్యక్తి. చట్టం ఎలా లీగాలిటీ ప్రకారం ఎలా చూస్తుంది. ఇదిగో మరి నువ్వు లీగాలిటీని దాటావు, క్రియ జరిగించావు గనక నువ్వు అక్యూజ్డ్వి, నేరస్తుడు అని డిక్లేర్ చేసి వాడికి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఇదే వ్యక్తులు ఆఫీసర్ ముందు నిలబడితే ఒకడు తప్పుడు వ్యక్తి, ఇంకొకడు తప్పుడు వ్యక్తి కాదంటే నష్టపరిచిన వాడు తప్పుడు వ్యక్తి, నష్టపోయిన వాడు తప్పుడు వ్యక్తి కాదని ఇద్దరిని తీసుకెళ్ళి దేవుడి ముందు నిలబడితే దేవుడు ఇద్దరిని ఏమంటారు చెప్పనా? ఇద్దరు అక్యూజ్డ్లే అంటాడు దేవుడు. ఎందుకంటే వీడు శేషు దొరికాడు. చెప్పండి, నువ్వు లోపల ఆల్రెడీ చాలా చేస్తున్నావు, నువ్వు కూడా నేరస్తుడివి అంటాడంటే లోకము బయట చూస్తుంది, దేవుడు చెప్పండి లోపల చూస్తాడు. దేవుడు పూర్తిగా లోపల చూసి మాట్లాడతాడు. లోకము బయట చూసి సాక్ష్యాలు చెప్తుంది, కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తాడు లోపల చూసి చెప్తాడు. ఇంకా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. స్టోట్పురంలో దొంగతనానికి వెళ్ళి, స్టోట్పురం సువార్తపురం అయిపోయింది. దేవుడి దైవాలు కొంతమంది సేవకులు వెళ్ళి ఆ స్టోట్పురం మార్చేశారు. మన పెద్దవాళ్ళకి తెలుసు స్టోట్పురం రికార్డ్స్ ఎలా ఉంటాయో. ఆ రోజుల్లో బాగున్న అండమాన్లో కూడా దొంగతనాలు చేయడానికి వెళ్ళారంట స్టోట్పురం బ్యాచ్. మరి మీకు అర్థమైంది కదా అండమాన్ అంటే ఏంటంటే? అంతే సంగతులు. ఇంకా అండమాన్ అంటే మన తూర్పున సముద్రంలో దీపాలంటే సముద్రం లోపలకు పోయి దొంగతనాలు చేశారంటే మీకు స్టోట్పురం రికార్డ్స్ ఎలా ఉన్నాయి మీకు అర్థం అవ్వాలి. ఇంకా రికార్డ్స్ ఏంటి చెప్పనా? గొప్పనాలో తిప్పనాలో తెలియదు, కానీ వాళ్ళ దొంగతనం చేయని స్టేట్ లేదట ఇండియాలో. ప్రతి స్టేషన్లో వాళ్ళ రికార్డు ఉంటుందట. అంటే అంత పేరు సంపాదించారు తిట్లో. వాళ్ళ దొంగతనంలో స్టైల్ ఉంటుందన్నమాట. ఆ స్టైల్ ఏంటంటే కిటికీలు తీసి దొంగతనం చేసే బ్యాచ్. పోలీసుడికి చెప్తున్నాను నేను. అప్పుడు దొంగతనంలో ఒక అర్థాలు ఉండేవి. కిటికీలు తీసి దొంగతనం చేశారంటే పలానా బ్యాచ్ వచ్చారని కిటికీ దొంగతనాన్ని బట్టి చెప్పేవారు. గుమ్మాలు తీసి, గుమ్మాలకి కళ్ళాలు ఉంటాయిగా ఈ గళ్ళు, గుమ్మాన గుణపంతో ఉంచేసి దొంగతనం చేసేవారు. గుమ్మం ఉంచారంటే ఇది పలానా బ్యాచ్. కొంతమంది పందికొక్కులతో ఉన్నట్టు తవ్వేస్తారు కింద నుంచి, ఇలా కింద నుంచి తవ్వుకుని అలా వచ్చేస్తారు లోపలికి. గడగడలా ఉంటుంది, గుమ్మంలో ఉంటుంది. ఈ లోపల నుంచి అలా లోపలికి వచ్చేస్తారు అనమాట. ఈడ అదొక స్టైల్. గొయ్యి తవ్వుకుని వచ్చారంటే ఇది ఒకటి. ఈ మాటని అంటున్నందుకు ఏమనుకోకండి. కొన్ని తెగలు ఉన్నాయి. ఆ బ్యాచ్ని ఏమని పిలుస్తారంటే ప్యాంట్ వేసుకున్న వాళ్ళు, నిక్కర దొంగలు, కొన్ని ఉంటాయండి పేర్లు. కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పకూడదు. పెద్దింటి గొల్ల, ఎర్ర గొల్ల అని కొన్ని పేర్లు ఉంటాయి. దేవుడి దైవాలు మారారులేండి ఇప్పుడు. ఈ బోతులు దోతుంటారు చూసారు, బోతులు, గొయ్యలు. అందులో ఒక శాఖ ఉండేదట. ఆ శాఖ వారు ఎక్కువ చేశారు రికార్డ్స్. తర్వాత వాళ్ళు మారిపోయారు, మంచి వ్యక్తులు అయిపోయారు. వాళ్ళందరూ ఈ తవ్వి అలవాటు ఉంది కనుక వాళ్ళు తవ్వడం. కొంతమంది నేరం ఎలా చేస్తారంటే వెళ్ళి ఆ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు గుర్తు వదిలేస్తారు. గుర్తు ఏం చేస్తారంటే ఇంట్లో టాయిలెట్ పోస్తారని. అదో గుర్తు, అదో సైన్. కొంతమంది ఆడింట్లో ఆనందం చేస్తారు, ఇదో సైను, అదో గుర్తు అన్నమాట. అలా గుర్తులన్నీ పెడతారు. వీళ్ళందరూ మారిన తర్వాత ఒక రోజు అడిగారు, రే మీరు ఇలాంటి దొంగతనాలు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే, మాకు రైట్ అనిపించింది సారు అన్నాడు.
అలా రైట్ ఎలా అనిపించిందంటే, మాకు తప్పేముంది సార్, ఇది కూడా కష్టార్జితమే అనుకున్నాం. దొంగతనాల కష్టార్జితం ఏంటని ఆఫీసర్లు అడితే అప్పుడు చెప్పారు, తప్పేమీ కాదనుకున్నాం సార్. ఒకసారి మీకు విషయం చెప్పినా, మేము దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం సార్ దొంగతనానికి. ఎక్కడ? దేవుడి దగ్గర. ఏమనంటే, దేవా, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసేవారట, దేవా ఈరోజు జాక్ పాట్ తగిలేలాగా మమ్మల్ని దీవించారు. జాక్ పాట్, దేవుడి దగ్గర జాక్ పాట్ తగలని ప్రార్థన చేయడం ఏంటి అంటే, ఆడ హార్ట్ వాడికి ఏం చెప్తుంది చెప్పండి? దొంగతనం రైట్ అని చెప్తుంది, దొంగతనం తప్పు కాదని చెప్తుందంటే, హృదయం తప్పులను కూడా ఎలా చెప్తా చెప్పండి? ఒప్పులు మాదిరి చెప్తాది, మంచిగా చెప్తాది. ఎప్పుడు హృదయానికి ఉండే రోతని చెప్పడం, నువ్వు ఏదన్నా గొడవ పెట్టుకో, ఆ గొడవలో ఎప్పుడు నీకు హృదయం చెప్పుందని చెప్పిన, ఆ గొడవలో నీకు ఎంత కూడా తప్పులే అని చెప్తుంది లోపల. అందుకే చూడండి, మన గొడవ ప్రపంచంలో మన పక్షాన న్యాయంగా మాట్లాడేది ఎవడన్నా అంటే మన పక్షాన మనమే మాట్లాడుకుంటాం. మీరు ఎప్పుడైనా ఒప్పుకోండి, ఎవరైనా నిజమేరా నా తప్పు ఉందిరా అని ఒక్కడ అంటాడండి, అంత తప్పు నీదే అంటాడు, నీదే తప్పు అంటాడు. తప్పులు అలా కనబడినది, కళ్ళు కప్పుతుంది, అవయవాలు కప్పుతుంది, మొత్తం నడుపుతుంది. అందుకే హృదయాన్ని పట్టుకుంటుంది. ఏ వ్యక్తికైతే వాక్యం ఉండదో, ఆ వాక్యము నడిపింపు ఏ వ్యక్తికైతే ఉండదో, వాక్యపు నడిపింపు లేని వ్యక్తులు హృదయాల చేత నడిపింపబడతారు. అంటే హృదయము చేత నడిపింపబడకూడదంటే ఆ హృదయాన్ని కల్లిమేసాపాలి. హృదయాన్ని కల్లిమేసాపేదేముంది? హృదయాన్ని కల్లిమేసాపేది ఏమీ లేదు. ఒకే ఒక్కటి, హృదయంలోనికి, నరాల్లోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, అవయవాల్లోనికి, తలంపుల్లోనికి, ప్రతి దానిలోనికి దూరి మనుషుల్ని ప్రక్షాళన చేసేది ఒకే ఒక్కటి, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మాత్రమే మనిషిని కంట్రోల్లో ఉంచగలదు. గుర్తుపెట్టుకోండి. హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే వాక్యము తెలియాలి. సమస్య ఏంటో మనకు అర్థం కావాలంటే వాక్యం తెలియాలి. అందుకే వాక్యము మనకి బయటికి వెళ్ళినప్పుడు ఈసీజీ తీస్తారుగా, దానికి దొరకినవి కూడా వాక్యం పట్టుకుంటుంది. ఈసీజీ అంటే హార్ట్ బ్యాలెన్స్ ఎలా ఉందో తీస్తుంటుంది, చూసారా? ఆ బ్యాలెన్స్ మొన్న ఫేస్బుక్లో చూసాను, భలే అనిపించింది. ఎవరు రాస్తారో కానీ ఆ కొట్టేసిన ఏమన్నా తెలుసా, ఆ మిషన్ మీదకి మనం వెళ్ళినప్పుడు హార్ట్ ఎలా కొట్టుకుంటుందో మాత్రమే చూపిస్తుందంట ఈసీజీ. కానీ విషయం ఏంటో తెలుసా, అది ఎవరి కోసం కొట్టుకుంటుందో చెప్పదంట ఈసీజీ. చెప్తే చాలా గొడవలు అయిపోతాయి. మీకు అర్థమైందా? అది ఎలా కొట్టుకుంటుందో మాత్రమే చూపిస్తుంది. అది ఎవరి కోసం కొట్టుకుంటుంది దానికి తెలియదు, అది పట్టుకోలేదు. ప్రపంచం అలాంటి మిషన్ లేదు, రాదు, ఇంకెప్పటికీ రాదు. నరుడు తలంపులేంటో ఎప్పటికీ ఎవరు చెప్పలేరు. ఏ నార్కటిక్ టెస్ట్లో కూడా 100% చెప్పలేరు. ఆడు చెప్పకూడదని ప్రిపేర్ అయితే ఆడికి ఎంత మత్తెక్కించినా చెప్పకూడదనుకుంటే చెప్పడు. వాడిని ఎంత తన్మయతలోకి తీసుకెళ్ళినా చెప్పడు. ఇదిగో కొన్ని మిషన్స్ ఉన్నాయండి, అబద్ధం చెప్తే రాంగ్ అని, నిజం చెప్తే ఎస్ అని చెప్తే అని మిషన్ ఉందంటే అన్ని సోది కథలు. ఎక్కడ లేవు, ఎక్కడ ఉండదు. నువ్వు ఎలాంటి వాడువో ఏ మిషన్ చెప్పదు. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలా ఉన్నావో, ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుందో బ్యాక్ టు బ్యాక్ మాట్లాడేది ఒకే ఒక్కటి, నేను కంట్రోల్ చేసేది వాక్యం. గుర్తుపెట్టుకో. అలాంటి వాక్యాన్ని నువ్వు చదవకపోతే, వాడికిగా బైబిల్ని అలా పట్టుకుని తిరిగితే నీకు నడిపింపు ఎలా వస్తుంది చెప్పు? దేవా నన్ను నడిపించు ప్రభు, నడిపించు ప్రభు అంటే, ఇదిగో నేను నడిపించడానికే నీ లైఫ్కి రూట్ మ్యాప్, జీపీఎస్ ఇచ్చాను నేను. ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ప్రతిదీ నీకు ఇచ్చిదిగో నీ చేతుల 60 పుస్తకాలుగా దాన్ని కోడ్ లాంగ్వేజ్ రాసినట్టు నీకు తెలిసిన అక్షర భాషలో రాసి నీ చేతుల్లో పెట్టినా అది కూడా నువ్వు చదవకపోతే నిన్నేమన్నా. ఇది ఎలా ఉంటుంది తెలుసా? చదువు రాని వాడి దగ్గరికి వెళ్ళి వాడికి చదువు నేర్పించాలని టీచర్ అమ్మ వాడిని క్వశ్చన్స్ అడుగుతుంది. ఒరే అబ్బాయి, నువ్వు నేర్చుకోవాలి, అందరిలో నువ్వు కూడా పాస్ అవ్వాలి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పరా, నీకు నాలెడ్జ్ అవసరం అని అడిగితే, అలాగే టీచర్ గారు చెప్పండి అన్నాడంట. చెప్పండి అని అడిగితే ఆడు చెప్తున్నాడు. అడిగా టీచర్ అడిగింది, ఇదిగో
పలానా వాడి దగ్గర మనం 10 రూపాయలు అప్పు తీసుకున్నాం, అప్పటికెళ్ళి బయటోడికి 10 రూపాయలు అప్పు ఇచ్చి అందులో మైనస్ చేశాడు, తిరిగి మనకు 5 రూపాయలు కట్టాడు. మళ్ళీ ఏడాది దాటింది, మళ్ళీ ఆడు పర్సంటేజ్లో మనకి ఇది ఇచ్చాడు. ఇదే అప్పు మనం బయట ఇస్తే దానికి గ్రాస్ పర్సంటేజ్ ఇంత కలుగుతుంది. ఆ అప్పు మనం ఎలా కొండ వీడికి ఇచ్చాం కనుక మనకు బయటకు వడ్డీకి ఇస్తే ఇంత వడ్డీ వస్తుంది. అది ఈడికి ఇచ్చాం కనుక నష్టపోయాం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, బయట వడ్డీ ఈడు సంవత్సరం నుంచేశాడు కనుక మనకు నష్టం ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత? 5 రూపాయలు ఇచ్చాడు, ఇంకా 5 ఇవ్వలేదు. నష్టం ఎంత, లాభం ఎంత చెప్పరని అడిగితే ఈడు తిరగేసి అన్నాడంటే, అంత నష్టాలు వచ్చినప్పుడు ఎవడమ్మన్నాడు మేడం అన్నాడంటే, ఈడు కరోనాలో పుట్టాడు ఖచ్చితంగా. అంత నష్టాలు వచ్చినప్పుడు ఎవడమ్మన్నాడని అడిగాడంటే, నష్టాలు లాభాలు ఏంటో చెప్పరా అని అడిగితే ఈడు తిరగేసి మేడంకే ఎక్కాలి నేర్పిస్తున్నాడు. ఇవ్వకండి మేడం, ఇవ్వనోళ్ళకి ఇవ్వకండి అంటున్నాడంట. చూసారా మనం ఎలా ఉందో తెలుసా? చదవండి అయ్యా బైబుల్ అని చెబితే మనం ఎలా ఉంటుందో తెలుసా? చదువుతాంలే అన్నట్టు ఉంటుంది. మన చదవాలి, చదవాలి. చదవకపోతే ఏమవుతారు కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు జాగ్రత్తగా విందాం. మోయాబీలు, ఎదోమీలు, అమోరీలు అని జనులు మీ హృదయములను దేవతల తట్టు తిప్పుదురు. దేవతల తట్టు తిప్పేదురు. ఏం తిప్పుతారు? మిమ్మల్ని కాదు, మీ హృదయాలను తిప్పుతారు. అంటే నువ్వు ముందు తిరిగిపోవాలంటే ముందు నీకన్నా ముందు తిరిగిపోయేదేంటి? నీ హృదయం. ఒకప్పుడు ఒక సామెత ఉండేది, 6 నెలల వాళ్ళతో స్నేహం చేస్తే వారు వీరు, చెప్పండి, వీరు వారు అవుతారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, 6 నెలలు వద్దు, 20 డేస్ చాలంటే ఇప్పుడున్న ట్రెండ్ 20. ఆ 20 డేస్ నువ్వు ఒక్కరితో తిరిగితే ఖచ్చితంగా అళ్ళగైపోతావు. అక్కడ వరకు ఎందుకంటే 3 గంటల చెత్త చూసి వస్తున్నారు బయటికి. 3 గంటల చెత్త చూసేసరికి ఆ చెత్త సినీ కల్చర్ చూసి 3 గంటలు చూసి బయటకు వచ్చి అచ్చు ఆళ్ళ మాట్లాడుతుంటాడు. చూసారా? ఇటు ఎలాగైపోయాడంటే ఏదో చూసి వచ్చి ఉంటాడు. ఈ యాక్షన్ సినిమా ఇటు ఎలాగైపోయాడు, స్టైల్గా నడుతూ. అప్పుడు బాగా నడుతూ, ఇప్పుడు స్టైల్గా నడుతుంటాడు, స్టైల్గా మాడుతుంటాడు. సడన్గా డ్రెస్ కూడా మారిపోద్ది. ఈడు ఎలాగైపోయాడంటే 3 గంటల్లో ఈడు ఆళ్ళలాగా అయిపోయాడు. హార్ట్కుండే దరిద్రం ఏంటి తెలుసా? దీనికి ఒక రోత స్వభావం ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా త్వరగా దాన్ని ఇమిటేట్ చేస్తుంది. హృదయానికి ఉండే దరిద్రం అది. మనకు ఎవరైనా నచ్చారనుకోండి, వాళ్ళ బిహేవ్ చేయడానికి చూస్తాం. మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, వాళ్ళ బట్టలు వేసుకోవడానికి చూస్తాం. మనకి ఏదైనా నచ్చింది అనుకున్న విషయాన్ని వాళ్ళ ఉండడానికి ఆ యాటిట్యూడ్ కనపరుస్తాం. అంటే ఇది త్వరగా కాపీ చేస్తుంది. సొలొమోనుకి చెప్పాడు, రాజులకు చెప్పాడు, పెద్దలకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. చెప్పకనే చెప్పాడు. ఏమని చెప్పాడు? జాగ్రత్త, మీ హృదయాలకు జాగ్రత్త. ఎందుకంటే మీరు వెళ్ళబోతున్న ఒక దేశం ఉంది, దాని పేరు కానాను భూభాగం. అంటే ఈ విషయాన్ని ఎక్కడ చెప్పాడు? మోసే కాలంలో చెప్పాడు. మోసే కాలంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు? సొలొమోను కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మోసే కాలంలో ఏం చెప్పాడు? మోసేకో మాట చెప్పాడు. మోజెస్ ఇలారా మనం పర్సనల్గా సీనాయి పర్వతం మాట్లాడుకుందాం అని చెప్పాడు. వెళ్ళారుగా? ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు దేవుడు మాట్లాడాడు. ఆ 40 రోజుల కొనసాగింపు నడిపింపులో చాలా మాటలు మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, ఇన్ని రోజులు మీరు ఎలా ఉండేవారు? ఐగుప్తీల రాజ్యాంగమే మీ రాజ్యాంగం. ఎందుకంటే మీరు ఐగుప్తీలో ఉన్నారు కనుక. అంతే కదండి. మన వరకు మనకు బ్రిటిష్ వాళ్ళు ఉంటే బ్రిటిష్ రాజ్యాంగమే, చెప్పండి, మన రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు సొంత రాజ్యాంగం వచ్చింది. దాన్నే అధికారిక రాజ్యాంగ ప్రకటన హక్కుని మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటాం. అదే జనవరి 26. అర్థమవుతుందా? మన ఘనతది. అంటే వాళ్ళు ఉన్నంత, అంటే ఒకరు మనల్ని పరిపాలిస్తున్నంత కాలము వాళ్ళ దేవుళ్ళే మన దేవుళ్ళు, వాళ్ళ రాజ్యాలే మన రాజ్యాలు, వాళ్ళ రాజ్యాంగమే మన రాజ్యాంగం. వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ స్పందించాలి? మీరు త్వరగా స్పందిస్తే త్వరగా అయిపోద్ది. మీరు త్వరగా స్పందించకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, త్వరగానే అయిపోద్ది. మీరు సీరియస్గా వినండి వాక్యం. నా మాటలు అర్థమవుతుందే, స్పందించండి. 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. 1 కాదు 2 కాదు, 4 శతాబ్దాలు. 4 శతాబ్దం అంటే శతాబ్దానికి 100. అలాంటివి 4 కలిపితే 430 సంవత్సరాలు ఉన్నారు అక్కడ.
430 సంవత్సరాలు ఉంటే వాళ్ళు ఏమయ్యారు? వారు వీరు చెప్పండి, వీరు వారయ్యారు. వాళ్ళ రాజ్యాంగాలే వీళ్ళ రాజ్యాంగాలు అయ్యాయి. దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే, ఇలా రా మోసెస్, నీకు విషయం చెప్తాను. నువ్వేం చేస్తావంటే, రేపు కొత్త దేశానికి మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీయుల రాజ్యాంగం మీకు లేదు, నేనే ఒక కొత్త రాజ్యాంగం మీకు ఇస్తున్నాను. అదే 10 ఆజ్ఞలు. ఇది రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటని అనక్కండి. ఇలా ప్రమాణ స్వీకారం జరిగింది కదా, వాళ్ళని అడగండి, చెప్తారు రాజ్యాంగం అంటే. ఏ అధికారమైనా ఏదైనా కట్టుబడి నడిపించే ఒక ఆజ్ఞ ఉంటుంది, దాన్ని ఆర్టికల్స్, నిబంధనలు అంటారు. ఆ నిబంధన క్రోడీకరణ అధ్యాయాల కూటమిని పెద్దలు నియమించిన దాన్ని రాజ్యాంగము అంటారు. మనకి రాజ్యాంగం, ఆ రోజుల్లో వాళ్ళకి రాజ్యాంగం ఏంటంటే 10 ఆజ్ఞలు. మోసే తెచ్చడగా కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు సవరణ, ఆ 10 ఆజ్ఞలు పొడిగించి దాని బౌండరీస్ విస్తరించి మాట్లాడడం దేవుడు రాస్తే 5 పుస్తకాలు అయ్యాయి. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. ఆది కాండము, చివరి పుస్తకం ద్వితీయోపదేశకాండం. ఈ ఆది కాండ నుంచి ద్వితీయోపదేశకాండం వరకు దీన్ని 5 పుస్తకాలు అంటారు. ఈ 5 పుస్తకాలు రాసిదే మీకు రాజ్యాంగం. దీని ప్రకారమే రేపు వెళుతున్న కొత్త దేశం ఉంది. దేశం పేరు చెప్పండి, కానాను దేశం. ఆ దేశంలో మీరు ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా కొన్ని తెగలు ఉంటాయి. వారిని మీ హృదయం ఫాలో అవ్వకుండా ఉండాలి అంటే చెప్పండి, ఈ రాజ్యాంగం ఎప్పుడు చదువుకోండి. వాళ్ళు మీరు వెంబడించకూడదు, మీ హృదయాలు వాళ్ళ వైపు తిరగకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు. వాళ్ళ వైపు మీరు తిరగకుండా ఉండాలి అంటే ముందు మీ హార్ట్ని కంట్రోల్ చేయాలి. మీ హార్ట్ కంట్రోల్లో ఉండాలి అంటే మీరు వాక్యాన్ని చదువుకోవాలి, రాజ్యాంగాన్ని చదువుకోవాలంటే ప్రతి ఒక్కరు దీన్ని చదివితే కానీ మీ హృదయం మీ చేతుల్లో ఉండదు. అది మీ మాట వినదు. అది మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదువు. ఎందుకు వాళ్ళని ఫాలో అవ్వకూడదు? ఎందుకు ఫాలో అవ్వకూడదంటే వాళ్ళకి వావి వరసలు ఉండవు. వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వకూడదంటే, మీరు చరిత్రలు, కానాను తెగల చరిత్ర మీరు చదవండి. వాళ్ళ సెక్సువల్ అబ్యూజ్, ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. అంటే జంతువులతో కూడా చేయరాని కార్యాలు చేస్తారు. బైబిల్ ఉందా పదం? మీరు చూడండి కావాలంటే. మోసే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో, ఏ స్త్రీయే కానీ ఏ పురుషుడే కానీ జంతువు ముందు దిగంబరిగా నిలబడి దాన్ని మరులు కొలిపేలా రేపకూడదు. ఎందుకంటే కానానీయులు అలాగే చేస్తారు. అంటే జంతువులతో పాపం చేస్తారు. చేస్తే ఏమవుద్ది? నరజాతి చస్తారు. చేయకూడదంటే చేయకూడదు. స్త్రీతో స్త్రీ పోకూడదు, పురుషుడితో పురుషుడు పోకూడదు, పురుషులు జంతువులతో పోకూడదు, స్త్రీలు జంతువులతో పోకూడదు. ఇది ప్రకృతి విరుద్ధమైన చర్య, నేచర్కి అగెనిస్ట్. అలాగే ప్రయోగం చేశారు. కోతుల దగ్గరికి స్త్రీలను పంపించారు, స్త్రీల దగ్గరికి కోతులను పంపించారు. పంపించి ఓ కొత్త ప్రయోగం చేశారు. ఏమైంది? ప్రపంచానికి ఎయిడ్స్ తెచ్చి పడేశారు. ఎయిడ్స్ ఎలా వచ్చింది? HIV వ్యాధి ఎలా వచ్చింది? కోతులతో మనుషులు పోయారు. పోవద్దని చెప్పాడు దేవుడు. జంతువుల జోలికి పోవద్దు, కుక్కల జోలికి పోవద్దు, ఎద్దులు నిలబడద్దు, జంతువులతో ఇదిగో జాగ్రత్త, వాటి పెంపకాలతో జాగ్రత్త అని చెప్తే విన్నారా? కుక్కల మూతులు నాగుతారండి చాలామంది, నేను చూస్తాను వీడియో. నువ్వు కుక్కలు పెంచుకో, అంతకన్నా ముందు దానికి ఇంజెక్షన్ చేయి, స్నానం చేయించు, శుభ్రత పాటించు, దానికి ముద్ద, నీకు ముద్దట్టుకు నోట్లో చస్తావు, నువ్వు పోవు, మమ్మల్ని కూడా తీసిపోతావు. జంతువులతో చాలా బ్యాక్టీరియా ఉంటుంది చెప్పాడు దేవుడు. కానాను తెగలు వాటి వాళ్ళ సొంగని అంటించుకోవడమే కాదు, వాళ్ళతో శృంగార కార్యాలు కూడా చేస్తున్నారు. జాగ్రత్త మోసెస్, జాగ్రత్త. కొన్ని చెప్పకూడని విషయాలు విపులీకరణంగా చెప్తున్నాను మోసెస్. వాళ్ళని అస్సలు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నీ యవ్వనస్తులు పాడైపోతారు. వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ పంటలు బాగా పండాలని, వాళ్ళకి దిగుబడి బాగా రావాలని, వారి భవంతుల్లో సుఖంగా ఉండాలని, నెలల్లో నిండిన బిడ్డల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవతకి బలిస్తారు. పసిపిల్లల్ని బలిస్తారు. అర్ధనగ్న ఆరాధనలు అంటే నగ్నంగా ఆరాధనలు చేస్తుంది దేవుని ఆరాధన అంటారు. పసిపిల్లల్ని చంపుతారు. సెక్షువల్ యాటిట్యూడ్నే వర్షిప్ అంటారు. వాళ్ళు తాగుతారు, తందనాలు ఆడతారు, తింటారు, ఎగురుతారు. ఇదంతా ఆరాధన, దేవుని దేవతల యొక్క ఆరాధన అంటారు. వాళ్ళని అస్సలు ఫాలో అవ్వకూడదు మోసెస్. అందుకే నువ్వేం చెప్తావంటే, వీళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్త. అలాంటివి హృదయం త్వరగా కోరుకుంటుంది. కోరుకోదా? ఈ దేవుడి దగ్గరికి వస్తే తాగకూడదు, ఈ దేవుడి దగ్గరికి వస్తే ఎగరకూడదు, ఈ దేవుడి దగ్గరికి వస్తే బూతులు మాట్లాడకూడదు. అదే అవతల కొన్ని దేవుళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళండి, దేవుడే తాగెత్తాడు గొడవ లేకుండా.
ఏంటండి ఇది ఎక్కడెట్టారంటే ఈ దేవుడికి అది ఇష్టమంట. దాని పేరు ఏదో వదలండి. ఆ దేవుడికి అది ఇష్టం. దేవుడే తాగాడు ఏంటి? తాగేది ధ్యానం చేస్తున్నాడు దేవుడు. ఆ దేవుడి పేరు ఏంటని అడగండి. తాగేసిన మొత్తులో వాళ్ళ భార్య అనుకుని, ఎవరన్నా అడగండి ఇవన్నీ, వాళ్ళ భార్య అనుకుని ఒక దీక్షలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయాడట. ఇదే విట్టూరు. దేవుళ్ళే తాంటే అక్కడ తాగినా తప్పు కాదు, తప్పు చేసినా తప్పు కాదు, ఏది తప్పు కాదు. తప్పు కాదు, అది ఆరాధన చెప్తాయి. ఇలాంటి దరిద్రపు యాటిట్యూడ్లన్నీ ఆ మిడిల్ ఆసియా తెగలకి, కానాను తెగలకు ఉన్నాయి. వాడి జోలికి పోవద్దు. అందుకే కంట్రోల్లో ఉండాలి అంటే ముందు మీ దగ్గర నా బైబిల్ ఎప్పుడు పెట్టుకోండి. ఒక నిలబడండి, ప్రధాన యాజకుడు అంటారు, ఆ యాజకుడు నిలబడండి, ప్రజలందరిని ఇలా పోగేసుకోండి. ఉదయ సాయంకాలం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజ్యాంగాన్ని ఇలా ఓపెన్ చేసి, రాజ్యాంగం అంటే బైబిల్, ఆ రోజుల్లో 5 పుస్తకాల బైబిల్, ఆ రాజ్యాంగాన్ని ఇలా ఓపెన్ చేసి ఒక ప్రధాన యాజకుడు నిలువుటంగి ధరించుకుని పరిశుద్ధంగా స్నానం చేసి పరిశుద్ధమైన జీవితాన్ని, మచ్చలేని కలంకం లేని జీవితాన్ని తెచ్చుకుని ఆ వ్యక్తిని బైబిల్ చదవాలి. ఆ చదివిన తర్వాత తాత్పర్యం ఇంకొకరు చెప్పాలి. ఆ ప్రజలందరూ ఆ వాక్యం వినాలి. ఎస్ మై లార్డ్, ఆమెన్ ఆమెన్, నువ్వు చెప్పినట్టుగానే మేము బతుకుతామని అందరూ ఒకేసారి ఆమెన్ అన్న. ఇది ఎప్పుడు ఫాలో అని చెప్పి మోసెస్ అంటే అలాగే ప్రభు అని మోసే నడిపిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ప్రజలకి ఈ ఇశ్రాయేలుకు ఉండే దరిద్రపు లక్షణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా త్వరగా కాపీ చేస్తారు. ఆ దేశం వెళ్ళారు అనుకోండి, ఆ దేశం వల్ల మాట్లాడతారు. ఈ దేశం వెళ్ళారు అనుకోండి, ఈ దేశం వల్ల మాట్లాడతారు. అలా మాట్లాడతారంటే మనలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. లింగుమని 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కువైట్ వెళ్ళారట. అక్కడి నుంచి కొత్తలో నేను అందరిని అంటలేదండి, కొందరు యాక్టింగ్ చేసే వాళ్ళని అంటున్నాను. కోవిడ్లో యథార్థంగా కష్టపడుతున్న తల్లులు అన్నోళ్ళు ఉన్నారు, మిమ్మల్ని నేను ఏమంటలేదు. ఇస్సిస్ బ్యాచ్ని అంటున్నాను నేను. ఒక ఆవిడ వెళ్ళింది లింగుమని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. మా ఊరు వచ్చిన తర్వాత ఆ కూరగాయలు అంటుంది, ఇవి ఏమి కాయలు అని అడిగింది. అలా ఆయనకి మెంటలు వచ్చింది, ఏంటి ఎలా మాట్లాడుతుంది, ఏం కాయలు అంటుంది ఏంటంటే, అది ఇవేమి కాయలు అని అడిగిందంట. ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటంటే అదే అంటుంది. ఏదో ఏదో ఇప్పుడు పుట్టుక నుంచి ఏదో అరబ్ దేశంలో పుట్టినట్టు, కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చినట్టు, ఆ తెలుగు వాడిని ఏదో కళ్ళు మూసిపోయి చేసేసుకున్నట్టు ఇవేమి కాయలు అని అడిగింది. ఏం కాయలు లోపల రా చెప్తాను అన్నాడు. బెండకాయలు ఏం కాయలని అడుగుతావా అడుగుతున్నా. మనం 2 సంవత్సరాలకి అక్కడికి వెళ్తే ఎంత కాపీ పేస్ట్ చేస్తే ఇశ్రాయేలీలు చెప్పండి ఎక్కడికన్నా వెళితే ఎక్కడికన్నా ఇయర్స్ ఉంటారు, నెలలు ఉంటారు, త్వరగా కాపీ కొడతారు వాళ్ళు, త్వరగా యాక్టింగ్ నేర్చుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి నేర్పించాలి మోసెస్, నువ్వేం చేస్తానంటే జాగ్రత్త. ఇంకా విషయం జాగ్రత్త ఏంటంటే ముందు నాయకుడికి జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తులో చేయబోయే పని ఏంటంటే వీళ్ళకి సొంతంగా రాజు కావాలంటారు. ఏమంటారు? సొంతంగా వీళ్ళకి రాజు కావాలని అడుగుతారు. మాకు రాజు కావాలన్నప్పుడు రాజు జాగ్రత్తగా ఉండే. ఎందుకంటే తలకాయ సరిగ్గా ఉంటేనే చెప్పండి మిగిలిన తోకలు సరిగ్గా ఉంటాయి. తలకాయ సరిగ్గా లేకపోతే తోకలు అల్లాడెత్తాయి. కుదురులేని తోక సూర్యులోకి దూరిందని సామెత. ఆ తోక అంటే తోక కాదు, తోక అంటే చెప్పండి పెద్దోళ్ళు కుదురు లేకపోతే చిన్నోళ్ళు అసలా కుదురుండరని సామెత. దేవుడు అందుకే ఏమన్నాడంటే రేపు పొద్దున నాయకులు వస్తారు, న్యాయాధిపతులు వస్తారు, రాజులు వస్తారు. వీళ్ళందరికీ నువ్వేం చేస్తావంటే మోసే రాజును పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ఇచ్చిన 5 పుస్తకాలు ఉన్నాయిగా, ఈ 5 పుస్తకాలకి ఒక నకలు తయారు చేసుకో. నకలు అంటే జెరాక్స్. ఒక జిరాక్స్ కాపీ రెడీ చేసి, ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి, అహరోను నీ దగ్గర ఉండాలి, అది ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి. దీనికి జిరాక్స్ కాపీ ఒకటి రాజు రాసుకుని దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకుని ఏం చేయాలి? తలకాడ పెట్టుకోకూడదు. రాజు ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ నకలు అంటే ఈ జిరాక్స్ బైబుల్ని రాజు ప్రతిరోజు చదువుకోవాలి. ఎక్కడుందన్నమాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం వెళ్దాం. ఇంకా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం. లేవీల యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథం అంటే ఆ 5 పుస్తకాల గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతి జిరాక్స్ని తన కొరకు రాసుకొనవలెను.
అది అతని యొద్ద ఉన్న, అతను అంటే ఎవరిక్కడ? రాజు. రాజు దగ్గర ఏ ఉండాలట? ఒక నకలు ఉండాలి, ఒక ప్రతి ఉండాలి. ప్రతి అంటే ఒక జిరాక్స్ బైబిల్ ఉండాలి. ఒరిజినల్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటుంది? లేవీల దగ్గర ఉంటుంది. లేవీల్లో ప్రధానులు ఎవరు? మోసే, అహరోన్లు. ఒరిజినల్ బైబిల్ మీ దగ్గర ఉండాలి, జిరాక్స్ బైబిల్ ఆయన దగ్గర ఉండాలి. తన రాజ్యమందు తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుసునందుటకై తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి అతడు నడువ నేర్చుకొనవలెను. అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను. తన బ్రతికి దినములన్నిటిను ఆ గ్రంథాన్ని రాజేం చేయాలట? చదవాలి. రాజేం చేయాలి? చదవాలి. రాజేం చేయాలి? చదవాలంటే సౌలు రాజు అయినప్పుడు మొట్టమొదటి సమూయేలు రాజుకి ఏమి ఇచ్చుంటాడు చెప్పండి? ఒక బైబిల్ ఇచ్చాడు. దావీదు రాజు అయినప్పుడు ప్రవక్తలు లేదా సమూయేలు యాజకులు దావీదుకి ఏమి ఇచ్చుంటారు చెప్పండి? ఒక బైబిల్ ఇచ్చారు. సొలొమోను రాజు అయినప్పుడు యాజకులు ఆయన చేతికి ఏమి ఇచ్చుంటారు చెప్పండి? ఒక బైబిల్ ఇచ్చారు. ఈ తరానికి ట్రెండ్కి అప్లై చేస్తూ ఒక మాట అంటున్నాను. ఈరోజు కొత్త సీఎం గారికైనా పాత సీఎంకైనా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా పంచాయతీ ప్రెసిడెంట్లకైనా అందరికీ ఒక ఆత్మీయ దైవజనుడు ఉండాలి. కానీ లేరు. బాధాకరమైన విషయం అదే. పరిపాలనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రాజకీయ సలహాదారులు ఉంటారు, ఇదిగో బడ్జెట్ సలహాదారులు ఉంటారు, కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేనిఫెస్టో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో దానికి సలహాదారులు ఉంటారు, అన్నిటి సలహాదారులు ఉంటారు. కానీ ప్రతి నాయకుడికి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక ఆధ్యాత్మిక సలహాదారుడు ఉండాలి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, నేచర్కి ఏది ఎగ్నెస్ట్గా ఉంటుందో, దేవుడికి ఏది విరుద్ధంగా ఉంటాయో, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోకూడదో ఈ ఆత్మీయ హెచ్చరికలు ఇచ్చే ఒక సలహాదారుడు ఉండాలి. ఆ సలహాదారుడిగా ఒక రాజ్యాంగంలాగా ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైబిల్, మినీ బైబిల్ ఉండాలండి. చదవాలి దాన్ని చదివితే రాజ్యాలు బాగుంటాయి. ఎందుకంటే నాయకుడు సరిగ్గా ఉంటేనే ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుండాలంటే నాయకులు బాగుండాలి. నాయకులు అనే పదం మాకు అర్థం అవ్వట్లేదండి. ఇంకా లోలో మనం మాట్లాడుకుందామంటే మీ నాన్న బాగుంటేనే మీ ఇల్లు బాగుంటుంది, మీ అయ్య తినంగా ఉంటేనే నీ ఇల్లు బాగుంటుంది అనేది ఎంత వాస్తవమో, మీ అమ్మా నాన్న సరిగ్గా బాధ్యత కలిగిన వారైతే రేపు పొద్దున్న నువ్వు కష్టాలు సవి చూడవన్నది ఎంత వాస్తవమో. తలకాయలు బాగుంటే అంటే అమ్మా నాన్న బాగుంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అన్నది ఎంత వాస్తవమో, అమ్మా నాన్న చెడిపోతే నెక్స్ట్ కష్టం మొయ్యాల్సింది నువ్వే అన్నది ఎంత వాస్తవమో. రాజు బాగుంటే చెప్పండి దేశం బాగుంటుంది. ఎందుకంటే దేశానికి తండ్రి లాంటి ఎవడు చెప్పండి? రాజు. ఆ రాజే తల తెక్కలు ఎవ్వారం అనుకోండి, మొత్తం కొలాప్స్ అవుతుంది. మీరు చూడండి, కింగ్ జాంగ్ హుంగ్ అని ఒకడు ఉన్నాడు తెలుసా? కొరియా అధ్యక్షుడు. ఆడి పేరు అది ఎలా ఉంటుంది? కింగ్ జాంగ్ హుంగ్. ఆడు ఎంత తిక్కడు అంటే అండి, ఆడి కటింగ్ ఎంచుకున్నాడండి. ఇలా సైడ్ ఇలా గోకేసినట్టు ఉంటుంది ఆడి కటింగ్. ఇలా బ్లేడ్తో గోకేస్తారు. ఇలా గోకేసిన తర్వాత ఎవడొస్తే అక్కడ నిలబడి చూసారట, ఏటి ఈ కటింగ్ ఎలా ఉంది ఏంటని నవ్వారట. అంతే. ఆడు తర్వాత రోజు ఏం చేస్తాడు సార్, నవ్వునోని పిలిపించి సేమ్ కటింగ్ ఏం చేసాడండి అందరికి. తర్వాత ఆడు ఏం చేస్తే ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో ఏంటి తెలుసా? మొత్తం యంగ్స్టర్స్ అందరూ కటింగ్ అలాగే వేసుకోవాలంటే ఎవడకలాగా ఆడి బ్లేడెడ్ గోకేసుకున్నట్టు. నా మాటలు మీకు అర్థమవుతాయి. అంటే నాయకుడు క్రూరైతే దేశం కూడా క్రూరత్వానికి నిలయం అవుద్ది. నాయకుడు సరిగ్గా లేకపోతే దేశం కూడా కొలాప్స్ అవుద్ది. స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ చచ్చిపోతుంది. ఫ్రీడమ్ వాయిస్ నొక్కేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ముందు మీరు బాగుండాలి, రాజు బాగుండాలి. రాజు ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. సొలొమోను ఏమేడు తెలుసా? ప్రారంభంలో బాగానే చదివాడు, తర్వాత చదవడం మానేశాడు. ఎందుకు మానేశాడు? బిజీ అయిపోయాడు మనిషి. ఎంత బిజీ అయిపోయాడంటే
ప్యాలెస్లు కట్టేస్తున్నాడు, రకరకాల విషయాలు తెప్పిస్తున్నాడు. కోతులు అంటున్నాడు, నెమళ్ళు అంటున్నాడు, లడ్డూలు అంటున్నాడు, ఏనుగు దంతాలు అంటున్నాడు, బంగారం అంటున్నాడు, శాబాదేశపు రాణితో పర్సనల్ మీటింగ్ అంటున్నాడు, ఏవేవో మాట్లాడుకుంటున్నాడు. ఇలా బిజీ అయిపోయాడు మనిషి. ఈ బిజీ లైఫ్లో ఏం మానేశాడంటే బైబిల్ చదవడం మానేశాడు. నేను అడుగుతున్నాను, మనం ఎందుకు బైబిల్ చదవడం మానేసాం? సేమ్ చెప్పండి. ఈ తరంలో బిజీ అయిపోయాము. మన టీవీల దగ్గర బిజీ అయిపోయాం, మొబైల్ దగ్గర బిజీ అయిపోయాం, చదువుల్లో బిజీ అయిపోయాం, సంపాదనలో బిజీ అయిపోయాం, ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం. మొత్తం మీద ఏదో ఒక కారణంలో ఏదో ఒక సెక్టార్లో బిజీ అయిపోయాం. బిజీ అయిపోయి మనం ఏం మానేస్తాం చెప్పండి? బైబిల్ చదవడం మానేస్తాం. అందుకే సొలొమోను కూడా బైబిల్ చదవడం మానేస్తాడు. మానేస్తే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది 1 by 1 తన గ్రాపు తగ్గిపోవడం స్టార్ట్ అయింది. తన హృదయం మాట వినడం స్టార్ట్ అయింది. ఎంతగా తగ్గిపోతున్నాడో దేవుడు అబ్జర్వ్ చేశాడు. ఒకరోజు రాత్రికి రాత్రే దేవుడు వచ్చి ఉట్టిన ఒక మాట మాట్లాడి ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై యెహోవా అతనికి ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి నీవు సెలవిచ్చినది ఏమనగా, ఏమని చెప్పాడట? ఎన్నిసార్లు చెప్పాడట? 2 సార్లు చెప్పాడట. ఎవరికి చెప్పాడట? సొలొమోనుకు చెప్పాడట. ఎవరు వచ్చి చెప్పారట? దేవుడు వచ్చి చెప్పాడట. ఎవరికి చెప్పాడట? సొలొమోనుకు చెప్పాడట. దేని గురించి చెప్పాడు? జాగ్రత్త అని చెప్పాడు. ఏ విషయంలో జాగ్రత్త? నీ హృదయము జాగ్రత్త. నువ్వు కలంకమైపోతున్నావన్న విషయం జాగ్రత్త. ఈ మధ్యకాలంలో నీ హృదయం తిప్పబడుతుంది, జాగ్రత్త. అంటే నీ హృదయం ఎలా తిప్పబడుతుందంటే ఈ హృదయాన్ని కంట్రోల్ చేసే వాక్యాన్ని నువ్వు ఈ మధ్య సొలొమోను చదవడం మానేస్తావు. వాక్యాన్ని చదవడం మానేస్తావు కనుక నీ హృదయం నిన్ను నడిపిస్తుంది. నీ హృదయాన్ని నిన్ను నడిపించే వాక్యాన్ని ఈ మధ్య నువ్వేం చేస్తావు తెలుసా? చదవడం మానేస్తావు. 2 సార్లు చెప్పాడంటే 2 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు దేవుడు ఎలా చెప్తున్నాడు? అంతకుముందు సొలొమోను వాక్యం ద్వారా చెప్తున్నాడు దేవుడికి, సొలొమోనుకి. ఇప్పుడు వాక్యం చదవట్లేదు కనుక ఇప్పుడు దేవుడు వాక్యంలోంచి చెప్పే దేవుడు వాక్యంలోంచి ఇంకా మాట్లాడట్లేదు కనుక డైరెక్ట్గానే వచ్చి మాట్లాడుతున్నాడు. నా మాట అర్థమవుతుందా? అంటే వాక్యం చదివితే వాక్యంలోంచి మాట్లాడతాడు, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు. అయినా ఈ మనసుకి ఎక్కట్లేదు. ఓ మాట తెగించి అడుగుతున్నాను, మీరేమనుకోకండి. వాక్యం చదవకపోతే దేవుడు వచ్చి డైరెక్ట్ మాట్లాడతాడంటే ఎస్, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. ఆ రోజు సొలొమోనుకి ఎలా వచ్చాడో ఈరోజు మనకు అలా వస్తాడు అనుకోకుండా, ఆ రోజు సొలొమోనుకి డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్పాడు. సొలొమోనుకి ఎందుకు డైరెక్ట్గా వచ్చి చెప్పాల్సి వచ్చిందో తెలుసా? సొలొమోనుకి చెప్పేవాడంతా ఆ రోజుల్లో ఎవడో లేడు. ఎందుకంటే ఆయన మించిన జ్ఞానం ఎవడు లేడు. ఆయనకే జ్ఞానం చెప్పాలంటే, నువ్వు సరిగ్గా లేవని చెప్పాలి అంటే, సొలొమోనుకి చెప్పాలంటే సొలొమోను కన్నా గొప్పోడు చెబితే కానీ ఈయనే స్థితిలో సొలొమోను లేడు. ఇప్పుడు నువ్వు 10 ఎక్కం వచ్చేవాడికి నీ లెక్క తప్పురని చెప్పాలంటే ముందు నీకు ఎన్ని ఎక్కాలు రావాలి? నీకు 2 ఎక్కం వచ్చి 10 ఎక్కంలో తప్పు చెప్పు అంటాడు, ఒప్పుకుంటాడా? అయితే 10 ఎక్కం మొదటి నేను చెప్పు అంటాడు. చెప్తావా? నీకు 2 ఎక్కం 10 వరకు వచ్చు. నేను అడుగుతున్నాను, 10 ఎక్కాలు వచ్చిన వాడికి పోయి మనం చెప్పాలి అంటే మనకి 10 రావాలి. సొలొమోనుకి చెప్పాలి అంటే సొలొమోనులా ఈక్వల్గా ఉన్నవాడు చెబితే వింటాడేమో అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడే డైరెక్ట్ అయిపోయాడు. బాధాకరమైన విషయం, దావీదుకి ఆత్మీయ సలహాదారులు ఉన్నారు, దావీదుకి చాలామంది ఆధ్యాత్మిక హెచ్చరికలు ఇచ్చేవారు ఉన్నారు, కానీ సొలొమోనుకి దగ్గరకు ఒక ఆత్మీయ సలహాదారుడు లేడని అతికి పాడైపోయాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి దిక్కుమాలిన స్నేహితులే కాదు, ముఖ్యమైన స్నేహితులు ఉండాలి. ఆ ముఖ్యమైన స్నేహితులు ఏంటో తెలుసా? ఆత్మీయ స్నేహితులు ఉండాలి. నీకున్నారా అని అడుగుతున్నాను. నీకున్నారా? మీకు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, త్వరలోనే మీ పతనాన్ని మీరు చూస్తారు. గుర్తుపెట్టుకోండి. నీకు గాలి సలహాలు ఇచ్చేవారు, గాలి అవ్వారం సలహాలు ఉన్నాయనుకో, పాడైపోతావు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక అమ్మాయికి ఇలా చెప్తుంది. ఒక అమ్మాయి ఏమని చెప్తుందో తెలుసా? పర్లేదే
అంటే మా నాన్న ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి అది వస్తే మా నాన్న తిడతాడని చెప్పింది. హే పర్లేదే, నేను చాలాసార్లు నేను వెళ్తున్నాను, మా ఇంట్లో తెలిసిందా ఏంటి, నేను చెప్పలేదా అన్నదట. అలా ఎలా చెప్తా అంటే, అదే చిట్కా అంటే రా అన్నది. వెళ్ళింది, పాడైపోయింది. విషయం ఏంటి తెలుసా, ఈ తెలివితేటలు, ఈ వంకరదానుకున్న తెలివితేటలు ఈ అమ్మాయికి లేవు. ఈ అమ్మాయి దానికి ఎప్పుడైతే వ్యసనానికి గురైపోయిందో ఇంట్లో కూడా ఆ తప్పుడు పనులు చేయడం వాళ్ళ నాన్న చూశాడు, గుండాగి చచ్చిపోయాడు. నీ స్నేహితులను బట్టి చెప్పొచ్చు. దావీదుకి ఆత్మీయ స్నేహితులు ఉన్నారు, సొలొమోనుకే చెప్పండి లేరండి. ఆడవాళ్ళు ఎక్కువైపోయారు చుట్టూ. ఎవరికి? సొలొమోను గారికి ఆత్మీయ సలహా అందుకే దేవుడు కలగజేసుకున్నాడు. వచ్చాడు, చెప్పాడు, సొలొమోను ఏం చేస్తున్నావు, నీకు విషయం చెప్పినా, నీ హృదయం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది. 2 సార్లు చెప్పాడు, బురకెక్కలేదు. 2 సార్లు చెప్పాడు, బురకెక్కలేదు. 2 సార్లు. అధ్యాయం మొదలు వచ్చి నుండి ఒకసారి చూడండి, 11వ అధ్యాయం మొదలు వచ్చి నుండి. మోయాబీలు, ఎదోమీలు, అమోరీలు, సిదోనీలు, ఇత్తీలని జనులు నీ హృదయాన్ని తమ దేవతల తట్టు తిప్పుదురు, నీ హృదయాన్ని తన దేవతల తట్టు. 2వ వచనంలో దేనికోసం చెప్తున్నాడు? హృదయం కొరకు. 3వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, అతను హృదయము తిప్పివేసిరి. 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అతని హృదయము దావీదు హృదయం వలె లేదంటే. 2వ వచనంలో హృదయం కొరకు చెప్తున్నాడు, 3వ వచనంలో హృదయం కొరకు చెప్తున్నాడు, 6వ వచనంలో హృదయం కొరకు చెప్తున్నాడు, 10వ వచనంలో హృదయం కొరకు చెప్తున్నాడు. పదే దేని కొరకు చెప్తున్నాడు? హృదయం కొరకు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయము మాట వినే రోజులు నీకు వచ్చాయి, నా మాట వినే రోజులు నీకు పోయాయి. నాకు అలాంటి స్వభావం ఉందో లేదో నాకు తెలియాలంటే ఎలా సోదరాన్ని ఎవరైనా అడిగితే నేను చెప్తున్నాను, నీ హృదయం ఎలా ఉందో ఒక్క స్కేల్ చెప్తాను వినండి. నీకు ఇప్పటికే వాక్యం ఎప్పుడైపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది నీ హృదయానికంటే, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్రెడీ చాలా తేడాదానిగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఇదే స్కేల్. నీకు ఎప్పుడైపోద్ది అనిపిస్తుంది, నీకు 1 గంట ఉండాలనిపించట్లేదంటే సంథింగ్ రాంగ్, ఏదో నిన్ను పిలుస్తుంది. నీకు ఎక్కువ టైం ఉండాలనిపించలేదు, నీ హార్ట్ తేడా ఉంది. దేవుణ్ణి కోరుకునే ఏ హృదయమైనా గంటల ఆయన మాట వినాలనిపిస్తుంది, గంటలు ఆయన సన్నిధిలో ఉండాలనిపిస్తుంది, ఆయనతో కలిసి ఆరాధన చేయాలనిపిస్తుంది, ఆయన సహవాసంలో ఎక్కువ టైం ఉండాలనిపిస్తుంది. నీకు అలా అనిపించట్లేదంటే నీ హార్ట్ దేన్నో కోరుకుంటుంది, గుర్తుపెట్టుకో. నీకు టీవీ కోరుతుందో, మొబైల్ కోరుతుందో, ఇంట్లో టైంపాస్ సొల్లు కబుర్లు చెప్పడానికి నీ ఈదులు నిన్ను కోరుతున్నాయి నాకు తెలియదు, కానీ నీ హృదయం వాక్యం కన్నా నీ సోదికి ఎక్కువ అలవాటు పడిందా? నీ హృదయం ఆల్రెడీ తిరిగిపోయింది. చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటారు, చర్చకు వచ్చినప్పుడు, సభలకు వచ్చినప్పుడు వాక్యం వినరండి, పక్కోళ్ళతో గొలుగుతుంటారు. అంటే పోయారు, ఎప్పుడో పాడైపోయారు. ఇక్కడే చాలామంది ఉంటారు, చర్చలో లాస్ట్లో కూర్చుని, మీరు కదలండి, లాస్ట్లో కూర్చుని అక్కడికక్కడే వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఎంత స్కోర్ ఎంత చచ్చిపోయినంత ఎంత స్కోర్ ఎంత అంటే, నేను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది నిన్న స్కోర్ ఎంత ఆ స్కోర్ ఎంత అయితే పోయి అక్కడే ఆడకపోయి సభకి ఎందుకు వచ్చావు? స్టేటస్లు చూసుకుంటారు, ఏవో చూసుకున్నారు. ఇవన్నీ యాటిట్యూడ్. నీకు హృదయం నీకేమనిపిస్తుందో తెలుసా? నాకు అన్నీ ఇవి నచ్చుతున్నాయి అంటే, నాకు స్టేటస్లు చూడాలనిపిస్తుంది సభకు వచ్చి, నాకు సాటింగ్ చేయాలనిపిస్తుంది సభకు వచ్చి, నాకు పక్కోళ్ళతో ఇంత వాక్యం గంభీరంగా చెప్తుంటే అటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను, గాల్లో చూస్తున్నాను, అక్కడ మాట్లాడుతున్నాను, ఎక్కడ మాట్లాడుతున్నాయి. నీ హార్ట్కి ఏది రుచిగా లేదు చెప్పు? వాక్యము రుచిగా లేదంటే మొత్తం కుళ్ళిపోయింది నీ హృదయం, గుర్తుపెట్టుకో. అది స్కానింగ్ మిషన్ దొరకదు, వాక్యానికి తెలిసిపోద్ది, గుర్తుపెట్టుకో. నీ వాక్యం చెప్తుంది, ఆయన వింటలేదు, హృదయం చెప్తున్నాడు, నీ హృదయం జాగ్రత్త. ఎందుకంటే నిన్ను పాడు చేసే కేంద్రం అదే. నీ హృదయం నేను తిప్పేస్తాను. దాన్ని కంట్రోల్లో ఉండాలనే రాజుగా నీ దగ్గర బైబిల్ పెట్టుకోమన్నాను. అది కంట్రోల్లో ఉండాలనే, ప్రజల్ని కంట్రోల్లో ఉంచుతామనే, ప్రజల మధ్య మీ మధ్య ఒక వాక్యపు గ్రంథాన్ని మీ దగ్గర పెట్టారని మీరు వినలేదు. దాని కళ్ళె మీద సాపలేకపోయావు. అందుకే సొలొమోను నీకు చెప్తున్నాను, పాడైపోతున్నావు. హృదయం పాడు చేస్తుందంటే నా దగ్గర ఎప్పుడు నాకు నచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. చక్కగా పెంచుకున్నాక ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాన్ని వెళ్ళిపోయారంటలేదు ఈ మధ్య, అలా అనకూడదంట. ప్రేమించింది, ప్రేమను గౌరవించింది, తన ఊరిని, తన అనుబంధాలని త్యాగము చేసిందంట వేరే వనిత.
వీరుడు వీర వనిత ఇద్దరు వెళ్ళిపోయారు ఊరిలో నుంచి. గాలోళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను, వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఒక విషయం చెప్పిన, సింగిల్ పూరి కొనలేడాడు. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ పూరి కొనలేడాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గాలెవ్వారం గడికాడు. గాలోడు కనుకే గాలెవ్వారం తగిలింది. నిజంగా పని పాటు ఉన్నవాడైతే ఇలాంటి పనులు ఎట్టుకోడు. ఆడు ఇలాంటి పనులు ఎట్టుకున్నాడంటే ఆడికి ఏ పని లేదు. ఇదే పని ఆడికి, గాలి పనులు. ఆయుధులో తిరుగుతాడు. ఈదులో నువ్వేమనుకున్నావంటే ఈ ప్రపంచంలో వీడి కళ్ళకు నేను అందంగా కనబడ్డాను అనుకుంటా. వస్తున్నాను రాజా అని వెళ్ళిపోయారు ఇద్దరు బ్యాగులు సర్దుకొని. ఏనండి అమ్మ, తల్లులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, సీరియస్గా చెప్తున్నాను వినండి. వెళ్ళిపోయారు. కనిన గర్భాలు పేగులు ఉంటాయి కదండి, కళ్ళు నేర్చాయి. అమ్మన్నం మానేసింది. కుటుంబంలో ఒక మనిషి చచ్చిపోతే ఇల్లు ఎలా నిశ్శబ్దం అయిపోద్దో, ఈ పాడు పనికి ఆ ఇల్లు మనిషి చచ్చిపోయినంత నిశ్శబ్దం అయిపోయింది. ఆ పెద్ద మనిషి బిక్కున కూర్చొని తన ఉద్యోగంలో రెస్ట్ రూమ్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. కొలిక్ చూశాడు. సహా ఉద్యోగస్తుడు చూసి, సార్ మీరే ఏడుస్తున్నారు ఏంటని అడిగాడు. ఏం లేదు సార్ అన్నారు. లేదు సార్, మాకెంతో ఉదార స్వభావంగా ప్రతిరోజు మాకు సలహాలు ఇచ్చే మీలాంటి పెద్దోడు ఏడవడం అంటే గుండె పగిలే విషయం ఏదో ఉంది. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి సార్, ఏమనుకోనంటే చెప్పండి సార్ అంటే, ఏమి లేదు సార్, మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంటే ఏముంది సార్, నాకు వినబడుతున్న వార్త అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఆటో వాడితో వెళ్ళిపోయిందని చెప్తున్నారు సార్. అయ్యో సార్, చాలా బాగా పెంచుకున్నాను సార్, ఫైనల్ ఇయర్ చదువుతుంది బీటెక్. ఇక నేడు ఏం అర్థం అవ్వట్లేదు మా ఇంట్లో మా లోపల ఇంట్లో నడిస్తే తన పాదాలకు అందిపోతాయని ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగమని మెత్తని చెప్పులు కొని ఇచ్చాను సార్ నా కూతురు. అందంగా ఉంటుంది సార్, బాగా చదువుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలాంటి పని చేసిందంటే, సార్ ఇంక జరిగింది ఏదో జరిగింది, ఇంక చేసేది ఏమి లేదు, నింద పడింది, నింద ఇంక తీలేమో, ఒక పని చేయండి మీరే గౌరవ పదంగా వెళ్ళి తీసుకుంటారంటే, అంటే వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియదు అంటే, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు చెప్తారు అనగానే ఖచ్చితంగా వెళ్ళిపోయిన గాలికాకులన్నీ 3వ రోజుకు 6 రోజులకు ఫోన్ చేస్తాయండి. ఎందుకంటే మరి పూరి కొండరుగా బయట. అడేం కొంటాడాడు, అడేమో రిలయన్స్ అధినేత మనవడాడు, అడేం కొంటాడు, ఏడేం కొండు. సరిగ్గా 3-4 రోజులు ఫోన్ చేసేసింది. డాడీ మేము పలానా దిక్కునున్నా, ఏమనుకోకండి డాడీ, మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని తీసుకెళ్ళిపోండి డాడీ అంటే, అమ్మ నేను ఇంకేమన్నమ్మా, వస్తున్నానమ్మా అని ఉట్టిన కాళ్ళు తనుకున్నాడు. ఆ బటన్స్ సరిగ్గా పెట్టుకోలేకపోయాడు. వేసుకున్న చెప్పులు వేసుకున్నాడు లేదు, సరిగ్గా చూసుకుంటూ పరుగు వెళ్ళాడు. రూమ్ నెంబర్ చెప్పింది, డోర్ నెంబర్ చెప్పింది, వెళ్ళింది. అక్కడ నిలబడ్డాడు. ఆ నిలబడుతూ ఆ డోర్లోంచి ఒకడు వచ్చాడు. వచ్చి ఇలా మాట్లాడతాడు. అన్నాడు ఆడు. అని కాదు ఇక్కడ ఒక అమ్మ అంటున్నాడు ఆడు. ఆడి గుబురిగడ్డము, ఆడు ఎవ్వారం, ఆడ పానపరాకు, ఆడ స్నానం చేయని ఎవ్వారం చూసి బహుశా రాంగ్ అడ్రస్కి వచ్చేసాను, ఇదే కాదేమో అనుకుని పక్కకి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఆడు వాసన వచ్చేస్తున్నాడు నోరు. ఏంటని పక్కకి వెళదామనుకునే సమయానికి వెనకాల నుంచి వచ్చింది బంగారు బొమ్మ. డాడీ అంతే. ఆ వాక్ అయిపోయాడు డాడీ. ఆ షాక్లోంచి బయటకు రాకముందే మరో కరెంట్ షాక్ ఇచ్చింది. నేను ప్రేమించిన నా ప్రియుడు ఈ పాసిపల్లోడు అని చెప్పింది. ఈడే నేను ప్రేమించినోడు, ఈడే అని చెప్పింది. ఈడెలా నచ్చాడే నీకు? ఆడి పళ్ళేటి, ఆడి గడ్డమేటి, ఆడ స్నానం చేయని ఎవ్వరమేటి, ఆడి చేతినింటి ఆ గీతలేంటి, ఆడి దరిద్రమేంటి, ఆడు ఏంటాడు అసలు పొల్లిగడికి ఎన్ని రోజులు అయింది, ఆడు ఎవ్వరమేంటి? ఒక పద్ధతి లేదు, ఒక నైతికత లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, ఏమీ లేదు. ఆడి విధి విధానాలేంటి? వీడెలా నచ్చాడా నీకని అడగడం మొదలు పెట్టాడు. అది కాదు డాడీ, నోర్మే బుద్ధి, నీ అందమేటి, నీ చదువేటి, నీ పద్ధతి ఏంటి, నీ పెంపకమేటి, మన ఫ్యామిలీ ఏంటి, నువ్వు చేసిన పని బుద్ధి ఉండద్దు. ఒక ఇష్టపడ్డావంటే నీకు అసలు నీకేమైనా అర్థమవుతుందా? నీ వయసుకు తగ్గ స్థితిగతులు నీకేమైనా అర్థమవుతుందని తిట్టాడు. అది కాదు డాడీ, అలా తిట్టకండి ఆయన. ఏవి అంటే ఆయన గడ్డం చూస్తున్నారు, ఆయన పళ్ళు చూస్తున్నారు, ఆయన ఎవ్వారం చూస్తున్నారు, ఆయన స్నానం చేయని ఒళ్ళు చూస్తున్నారు. మీరు అది చూడకండి, నా కళ్ళుతో చూడండి. మీ కళ్ళుతో కాదు డాడీ, చెప్పండి, మా కళ్ళుతో చూడ. ఛీ నోర్మి, నీ కళ్ళుతో చూస్తే ఆడి వాసన కాదా, ఆడి గడ్డం కాదా, ఆడి దరిద్రం కాదా? నీ కళ్ళుతో చూస్తే వాసన రాదా? నీ కళ్ళుతో చూస్తే ఆ నీచమైన ప్రవర్తన కనబడకుండా పోతాదా? గుడ్డుదానా ఏం చేస్తావు? పో, నువ్వొద్దు, ఈడొద్దు, పో, ఎక్కడైనా పడండి, నీకో నమస్కారం, మీ విధి విధానం నమస్కారం. తండ్రి వచ్చేసాడు.
మళ్ళీ కొలిక్ అడిగాడు, పాస్టర్ గారు ఆయన అడిగాడు, ఏంటి సార్ వచ్చేసారంటే, వద్దు సార్, నాకేం నచ్చలేదు, అలాంటి ఇంటికి తీసుకొని అసలు ఒప్పుకోండి సార్. అది కాదండి, ఏది కాదు సార్, ఏదో జరిగిందండి, ఆ పిల్లని ఎవరో పాడు చేస్తారండి, స్నేహితులు ఎవరో పాడు చేస్తుంటారు, ఏదో మందెట్టేస్తుంటాడు, ఏదో జరిగి ఉంటుంది, మా పిల్ల అలాంటిది కాదు సార్, ఎవరో తనకి మాయ మాటలు చెప్పి పాడైపోయింది సార్, ఎవరో తనని పాడు చేస్తారంటే, నో నో సార్, ఎవరో పాడు చేశారు మీ అమ్మాయిని అనకండి, మీ అమ్మాయిని ఎవరో పాడు చేశారు తెలుసా, తన హృదయమే తనని పాడు చేసింది. వాక్యం ఎరిగిన వాడిగా చెబుతున్నానన్నాడు ఆయన. మీ అమ్మాయిని పాడు చేశాడు, వీళ్ళ పాడు చేశారు, స్నేహితులు పాడు చేశారు అనకండి. మీ అమ్మాయిని పాడు చేసింది ఎవరో తెలుసా, మీ అమ్మాయి హృదయమే పాడు చేసింది. అందుకే మీ అమ్మాయి అంటున్న మాట ఏంటి తెలుసా, మీ కళ్ళుతో కాదు డాడీ, చెప్పండి, మా కళ్ళుతో చూడంటుందంటే అమ్మాయి కళ్ళల్లో ఏం పని చేస్తుంది చెప్పండి, తన హృదయమే పని చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, హృదయం పాడు చేస్తుందంటే పాడు చేస్తుంది. అందుకే సొలొమోనుకి పదే పదే చెప్పాడు, సొలొమోను జాగ్రత్త, సొలొమోను జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త, వాటి కోరికలతో జాగ్రత్త, వాటికి కళ్ళిమై, వాటికి లంగరై, దాన్ని ఆపేయి, పతనమైపోయిన హృదయాన్ని ఆపేయి, మరుగైపోతున్న హృదయాన్ని ఆపేయి. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసం చేస్తుంది, అది గతంలో చాలామందిని మోసం చేసింది, అది బాల్యం నుంచి చెడ్డది. నరుల హృదయము బాల్యం నుంచి చెడ్డది, అది ఇంత దశలో ఉండగానే తన నేచర్ చూపిస్తుంటుంది. అది జాగ్రత్త, జాగ్రత్త, అది మంచిని కోరదు, అది ఎక్కడ బాగును కోరదు, అది పాపాన్ని రమ్యంగా కోరత. సొలొమోను, ఈ హెచ్చరిక ఉండాలని నీ చేతులకు బైబిల్ ఇచ్చాను, చదవడం మానేసాం. ఇప్పుడు 2 సార్లు చెప్తున్నాను, వినడం మానేసాం. దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా, చెప్తాడు. ఆ రోజు సొలొమోనుకి దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, ఈరోజు డైరెక్ట్గా వచ్చి చెప్పడు. మరి ఎలా చెప్తాడు, ఇదిగో ఈ గ్రంథం ద్వారా చెప్తాడు. ఇది చదవకపోతే ఇలాంటి సేవకుల ద్వారానో నా ద్వారానో చెప్తాడు, అయినా వినకపోతే ఏదో ఒక ఆత్మీయ స్నేహితుడి ద్వారా చెప్తారు. ఇంకా వినకపోతే ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, ఇక చెప్పడం మానేస్తాడు. దేవుళ్ళు ఆ కోణం కూడా ఉందండి, చెబుతాడు, సేవకుల ద్వారా చెప్తాడు, స్నేహితుల ద్వారా చెప్తాడు, సంఘము ద్వారా చెప్తాడు, సభల ద్వారా చెప్తాడు. విన్నారా, సరే సరి, వినలేదా చెప్పండి. చెప్పకపోతే ఏమవుద్ది, ఇక ఏమి చెప్పట్లేదు, ఇక లైఫ్ ఎంజాయ్ అనుకోకండి. ఇక చెప్పడం మానేస్తే ఇంకంతకన్నా నాశనం ఏమి లేదు. ఎందుకు తెలుసా, ఇక దేవుడు మనల్ని ఏం చేయాల్సిన అవసరం లేదండి. మరి మనం చేసిన పనులతో మనమే పాడైపోతాం. మీరు చరిత్ర మీరు చదవండి. కయ్యేని గాడికి చెప్పాడు, నరహత్య వద్దురా, జాగ్రత్తరా, అసూయొద్దురా, ముఖం చిన్నబుచ్చుకోవద్దురా, జాగ్రత్త అని చెప్పాడు. చెప్పిన జాగ్రత్తలన్నీ పక్కన పడేశాడు, తమ్ముడిని చంపేశాడు. ఇక దేవుడు చెప్పడం మానేశాడు. వాడికి ఎప్పుడైతే దేవుడు చెప్పడం మానేశాడో, సొలొమోనుకి దేవుడు, క్షమించండి, కయ్యేనికి దేవుడు చెప్పడం మానేసేసరికి కయ్యేని ఏమైపోయాడు, దేశదిమ్మరైపోయాడు. సౌలుకి సమూయేలు ద్వారా చెప్పాడు. సమూయేలు వినడం మానేశాడు, చెప్పడం మానేశాడు. సౌలు ఏమైపోయాడు, సమూయేలు చెప్పడం మానేస్తే సౌలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. యోధాకు దేవుడు చెప్పాడు, జాగ్రత్త అని చెప్పాడు. యోధాకు దేవుడికి చెప్పడం మానేసి నువ్వు చెయ్యాలనుకున్నది త్వరగా చేసే అన్నాడు. చివరికి యోధా ఏమైపోయాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, చెబుతాడు, ఎన్నిసార్లు చెప్పినా విననొల్లకపోతే వదిలేస్తాడు. ఒకరోజు హఠాత్తుగా చెప్పండి మరణమైపోతారు. దేవుడు చెప్పాలని గుర్తుపెట్టుకోండి. సేవకులు మనల్ని తిట్టాలి, ఇక్కడ నిలబడి, నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మీయులు మనల్ని తిట్టాలి, మన కాపరి మనల్ని తిట్టాలి, మన దేవుడు మన పైనుంచి కిందకి నిలబెట్టి వారం మనల్ని దులుమాడేయాలి. అప్పుడేనండి బాగుంటాయి హృదయాలు. మనం చేస్తున్నది తప్పు లేకుండా, మోమాటం లేక, కానుకలు కాదు, ముందు మీ బతుకులు బాగుండాలని అనకూడదు. అంటే పాస్టర్ గారి మీద ఏదో ఒక ఎలుగుసిన పుట్టించి అక్కడి నుంచి ఆయన పంపించేంత వరకు కొనుక్కమ్మ. నేను మళ్ళీ చెప్తున్నాను, హెచ్చరిస్తున్నప్పుడు తీసుకోండి, బాగుపడని చెప్పినప్పుడు తీసుకోండి. దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఒదిగి దేవ తప్పైంది ప్రభు, నిజమే మేము బైబిల్ చదవడం మానేసాం ప్రభు అని ఒప్పుకోండి. అలా ఎప్పుడైతే మనం ఒప్పుకుంటాం బాగుపడతాం. ఒప్పుకోలేదు సొలొమోను, సరిదిద్దుకోలేకపోయాడు, పాడైపోయాడు. చివరికి సొలొమోను దేవుడు ఇంకా అనడం మానేశాడు, చెప్పడం
మానేసి దేవుడు ఎప్పుడైతే చెప్పడం మానేశాడో సొలొమోనుకి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరో చెప్పేవాళ్ళు 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర. ఎంతమంది? 1000 మంది. వాళ్ళందరూ ఎవరు? ఆ 1000 మంది సొలొమోను మందిరంలో వర్షిప్ చేసే వాళ్ళందరూనే. ఎవరు ఆ 1000 మంది? ఎవరు? ఇంక మాట చెప్పండి. ఆ 1000 మంది ఎవరు? మరో మాట చెప్పండి. ఆ 1000 మంది ఎవరు? జీవితంలో దేవుళ్ళు లేని ఆడవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక చింత లేని స్త్రీలు. గుర్తుపెట్టుకోండి. ఆ 1000 మంది ఎవరు? విగ్రహారాధికులు. ఆ 1000 మంది ఐగుప్తి యొక్క రాణి. ఆ 1000 మంది ఇంకెవరో పొరుగు దేశపు రాణీలు. వీళ్ళందరూ ఎవరు? ఇతర దేవతలు, సూర్యుల్ని, చంద్రుల్ని, నక్షత్రాల్ని, సముద్రాల్ని, నదుల్ని, గుట్టల్ని, మెట్టల్ని మొక్కే అన్యజనులు. వీళ్ళందరూ వచ్చి సొలొమోనుకి సలహాలు ఇస్తే, పాడైపోయిన వీళ్ళు వచ్చి వాళ్ళకి సలహాలు ఇస్తే సొలొమోను ఇంకేమవుతాడు చెప్పండి? పాడైపోయాడు. బైబిల్ ఏముందో తెలుసా? నేను ఒక్కసారి చెయ్యి వదిలేశాను, నేను కొట్టక్కరొద్దు, తిట్టక్కరొద్దు. దేవుడు అంటాడు, నేను కొట్టను, తిట్టను, ఏమన్ను, చెప్పడం మానేస్తాను. దేవుడు చెప్పడం మానేస్తే మన ఉరుతాడు మనమే మెల్లో వేసుకుని లూజుగుందని పరిగెడతాం. లూజుగుందని పరిగెడతావు. ఒక రోజు లూజుగున్నది ఏమవుద్ది? టక్ మన ఒకసారి టక్ అయిపోతుంది. ఆ స్టక్ అయిన ఆ రోజు ఆ లూజ్ అయిపోద్ది, చచ్చిపోతాం. నీ కత్తి నీ వైపుకే తిప్పుకున్నావన్న సంగతి కూడా కళ్ళు మూసుకుపోతాయి. నీ విల్లు నీ వైపుకే పెట్టుకున్నావన్న సంగతి కూడా మర్చిపోతావు. సొలొమోనుకే కాదు, అందరికీ వచ్చే హెచ్చరిక ఓషియాలో రాస్తున్నాడు. చూడండి, ఓషియా 13వ అధ్యాయం. ఓషియా 13వ అధ్యాయం ఎక్కడ ఉందని అడగండి. ఓషియా 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. అని చెబుతూ వీళ్ళ గురించి మాట్లాడుతూ మొదట 4వ అధ్యాయానికి వెళ్ళండి. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. ఒకరు చదవండి. ఎఫ్రాయిము వారిని అలాగునే ఉండనిమ్ము, వారిని అక్కడ ఉన్న మాట మీరు ఇంటికి వెళ్తే, ఇప్పుడు జీవించిన 2 అధ్యాయాలు ఒక మాట ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. నిన్ను నీవే నాశనం చేసుకుంటావు అన్నాడు. బైబిల్లో మరో మాట ఉంది, నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది. బైబిల్లో మరో మాట ఉంది, నన్ను విడిచి నీవేదైతే ఎత్తుతావో అదే కోస్తావు. బైబిల్లో మరో మాట ఉంది, నువ్వు నాశనానికి ముందు నన్ను వదిలి గర్వంతో తిరుగుతావు, పతనమైపోతావు. సొలొమోను ఎలా పాడైపోయాడు? చదవడం మానేశాడు. ఎలా పాడైపోయాడు? వినడం మానేశాడు. ఈరోజు అడుగుతున్నాను, సొలొమోను బైబిల్ చదవకపోతే పాడైపోయాడు. సొలొమోను దేవుని మాట వినకపోతే పాడైపోయాడు. ఈరోజు అడుగుతున్నాను, జ్ఞాని చదవకపోగా వినకపోతేనే పాడైపోతే మనము జ్ఞానులమా? మనము రాజులమా? మనం బైబిల్ చదవం. నెక్స్ట్ చెప్పండి. చెబుతుంటే విను, చదవము, చెబుతుంటే విను. రెండూ చేయకపోతే సొలొమోనే ఎగిరిపోతే నువ్వెంత? ఆయన ముందు గడ్డి పరకలాటోలమ్మా. నువ్వు వాక్యం చదవకపోగా, ఇక్కడ చెబుతున్నది వినకపోగా, ఏ పట్టాన్న దేవుని మాట నీ హృదయంలోకి తీసుకుపోకపోతే ఏ ధైర్యంతో బతుకుతున్నావు? నువ్వు చేసే పనులు ఉరుతాడు మెళ్ళ వేసుకుంటున్నావని మర్చిపో. నిన్ను నువ్వే పాడు చేసుకుంటే ఎఫ్రాయిం, ఇజ్రాయెల్ నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. సొలొమోన్ నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. ఈ రోజు నుంచి నేను ఇంకేమీ నీకు చెప్పను. అల్లాడిపోయాడు కలవరి గిరి మీద దేవసుతుడు త్రిత్వంలో భాగం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ విషయంలో అల్లాడిపోయాడు? దేవా, నా శిష్యులు నా చెయ్యి వదిలేసినా పర్లేదు, నా పేతురు నాకు చెయ్యి వదిలేసినా పర్లేదు, నా హృదయం మీద ఆనుకున్న యోహాను చెయ్యి వదిలేసినా పర్లేదు, ఇదిగో నా తల్లి, నా స్నేహితులు, నా సహోదరులు అందరూ నా చెయ్యి వదిలేసినా పర్లేదు, కానీ నువ్వు నా చెయ్యి వదలకు. ఎందుకంటే నువ్వు నా చెయ్యి వదిలితే నేను తట్టుకోలేదు. నా చెయ్యి ఎవరు వదిలేసినా పర్లేదు, నువ్వు వదలొద్దు. నాకు సిలువ కన్నా ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా ప్రభువా? నువ్వు నా చెయ్యి వదిలేడు, నువ్వు వదలొద్దు నా చెయ్యని ఎంత ఏడ్చి కేకేశాడంట.
అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఇక దేవుడు మనల్ని గద్దించడం మానేడు. మాకు ఈ చర్చి బాగుందండి అంటున్నావంటే ఇంక నీకు గద్దింపులు లేవు అక్కడ. మాకు ఇక్కడ చక్కగా ఉందండి, మెల్లగా ఉందండి, 4 పాటలు పాడుకుని ఊగేసి ఇంటికి వచ్చేస్తామంటే బాగుంది, నీకు బాగా నడుస్తుంది అక్కడ. నేను చెప్తున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను, గద్దింపులు లేని ప్రసంగాలైనా, గద్దింపులు లేని వక్తలైనా, గద్దింపు లేని సంఘమైనా త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుంది. నా 17 సంవత్సరాల భక్తి, ఇప్పుడు నేను 17 సంవత్సరాలు అవుతుంది దేవుళ్ళలోకి వచ్చి, నా 17 సంవత్సరాల భక్తి జీవితంలో చాలా గొప్ప ప్రసంగికులు నేను చూశాను, చాలా గొప్ప దైవజనులు నేను చూశాను, చాలా గొప్ప సంఘాలు నేను చూశాను. ఈరోజు మరి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకు? బిజీ అయిపోయారు, వాక్యం చదవడం మానేశారు, దేవుని స్వరాన్ని పక్కన పెట్టి. ఈరోజు ప్రపంచ దేశాల అధినేతలు వాళ్ళ ముందు నిలబడి చేతులు కట్టుకునే రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళనే కామెడీ యాక్టర్లా చూపిస్తున్నారంటే దేవుడు వదిలేస్తే పరిస్థితులు అలా అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప విశ్వాస అయినా, నీకు 40 సంవత్సరాల సీనియారిటీ నీ సంఘంలో నీకున్నా, 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఈసారి ఇంక నేను వాక్యం చదవడానికి మానేస్తే పాడైపోతాను. గుర్తుపెట్టుకోండి. నేను ముగించేస్తున్నాను. ఇంకా ఏం జరిగిందో 8వ వచనం చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. ఒకరు చదవండి అమ్మా. ఇశ్రాయేలు 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. తమ దేవతలకు ధూపము వేయచ్చు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యలు అతడు ఎలాగు చేసను, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగు చేసను. మీరు స్టేజ్ అర్థమవుతుందా? ముగించేస్తున్నాను. స్టేజ్ అర్థమవుతుందా? ఒకప్పుడు దేవుడు చెప్పేది వినేవాడు, తర్వాత తన హృదయం చెప్పింది వినడం మొదలెట్టాడు. ఇప్పుడు వాళ్ళ భార్యలు చెప్తుంటే అంటున్నాడు. ఎలా పాడైపోతుంది తెలుసా? ముందు దేవుడి మాటలు వింటాం, మెల్లగా తగ్గిస్తాం, తర్వాత మన హృదయం మాట వినడం ప్రారంభిస్తాం, అది కూడా కప్పేస్తుంది. ఒకరోజు ప్రతి గాలి గడిచే సలహాలు పాటించడం స్టార్ట్ చేస్తాం. ఇంకా అదే ఫైనల్ స్టేజ్, చచ్చిపోతాం. స్టేజ్ మీకు అర్థమవుతుందా? సొలొమోను ఎలా పాడైపోయాడు? ముందు దేవుని మాట వినేవాడు, మానేశాడు, తర్వాత హృదయం మాట పెట్టినాడు, అయిపోయింది. ఇక స్టేజ్ దాటేసింది. ఇప్పుడు భక్తి లేని స్త్రీలు చెబుతుంటే అంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? బలిపీఠాలు కట్టమంటే కడుతున్నాడంట. అదేంటండి? మీరు ఈ వాక్యాన్ని మీరు చదవండి. మొదట ఎవరిని చేసుకున్నాడు తెలుసా? ఫరో కుమార్తెను చేసుకున్నాడు, తర్వాత మిగిలిన కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తె అంటే ఎవరండి? ఐగుప్తి అంటే బైబిల్లో దేనికి సింహనో తెలుసా? లోకానికి గుర్తు. ఐగుప్తి అంటే లోకానికి గుర్తు. అంటే లోకపు కూతురిని చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? సొలొమోను. లోకపు కూతుర్ని సొలొమోను చేసుకుని వస్తే ఇప్పుడు ఆవిడ ఒక్కరే వస్తుందో కాపురానికి? ఆవిడతో పాటు లోకం కూడా వచ్చింది సొలొమోను జీవితంలోనికి. చాలా మంది కుర్రగాళ్ళు చెప్తారు, జాగ్రత్తరా, పెళ్లి సంబంధాలు జాగ్రత్తరా అంటే, లేదని ప్రగాఢముగా ప్రేమించాడు. గాఢముగా ప్రేమించారు. బిలేవర్రా అని అడిగితే, కాదన్నయ్య ఇప్పుడిప్పుడే దేవుని మాట్లాడుతుందన్న. వద్దురా, బిలీవర్ కాకపోతే కష్టం రా, మారితే దేవునికి మహిమ, మారకపోతే జాగ్రత్తరా, నువ్వు మారిపోతావురా, వారు వీరు వారు అవుతారా, వద్దురా అంటే అన్నాడట. లేదన్నయ్య నేను మార్చేస్తాను అన్నయ్య అన్నాడట. నేను అడుగుతున్నాను, అయ్యా సొలొమోనే మార్చలేకపోయాడు, జ్ఞాని, నువ్వు మారుతావా? లింగుమని నీ ముఖానికి బైబిలే చదువు, నువ్వు బైబిలే చదువు, వాక్యం నీకు ఒక కంటిన్యూస్గా వచ్చే ఒక బైబిల్ అటెండెన్స్, నీకు చర్చ్ అటెండెన్స్ ఉండదు. సొలొమోని అన్యులు మార్చలేకపోతే నువ్వు మారుస్తావా? వద్దని బైబిల్ చెబుతున్న సొలొమోను వినలేదు, దేవుడి మాట వినలేదు, హృదయం మాట వినలేదు. ఇప్పుడు స్త్రీల మాట పెట్టినారు. అంటే ఫరో కూతురు వచ్చినప్పుడు ఫరో ఒక్కరితే రాలేదు, లోకం కూడా వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలోనికి లోకస్తులు వస్తే వాళ్ళు ఒక్కరే రారు. చెప్పు, లోకం కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఏమడుగుతారు? సొలొమోను దగ్గరికి ఫరో కూతురు వచ్చింది. ఏమడిగింది? బలిపీఠం కట్టమంది. లోక సంబంధమైన కుమార్తెలు వచ్చారు, ఏమడిగారు? దేవునికి విరుద్ధంగా బలిపీఠం కట్టమన్నారు. బలిపీఠం కట్టి ఏం చేయాలి? దేవునికి విరుద్ధముగా బలులు ఇవ్వమని అడిగారు. అంటే లోకస్తులు మన జీవితంలోకి వస్తే ఏం కడతారో తెలుసా?
దేవునికి విరుద్ధమైన బలిపీఠాలు కడతారు. ఆ బలిపీఠం మీద ఏమడుగుతారు? బలంటే నీ బలం అడుగుతారు, నీ టాలెంట్ అడుగుతారు, నిన్నే బలి అడుగుతారు, నీ ధనం అడుగుతారు, నీ ఆయుస్సును అడుగుతారు, చివరికి నిన్నే బలి అడుగుతారు, చివరికి బలి అయిపోతావు. గుర్తుపెట్టు. సొలొమోను మనకి ఏం హెచ్చరికిస్తున్నాడు? ఒకప్పుడు గొప్ప రాజు, ఈరోజు చెడ్డ రాజు. సొలొమోను బాగున్నప్పుడు అచ్చు యేసుక్రీస్తుకి ముంగుర్తు సొలొమోను. సొలొమోను పాడైపోయిన తర్వాత ఇప్పుడు క్రీస్తు విరోధి అయిన యాంటీ క్రైస్ట్ గుర్తు సొలొమోను. గుర్తుపెట్టు. సొలొమోనులో 2 పేజీలు ఉన్నాయి. అంటే బాగున్నప్పుడు, బాలేనప్పుడు. బాగున్నప్పుడు క్రీస్తుకి గుర్తు, బాలేనప్పుడు చెప్పండి క్రీస్తు విరోధికి గుర్తు. ఈరోజు అడుగుతున్నాను, ఇంత గొప్ప జ్ఞాని ఎలా పాడైపోయాడు ప్రభువా అని ఆకాశం వైపు చేతులెత్తి వాక్యం చదివితే వాక్యం ఇలా చెప్పింది, ఆ వ్యక్తి, ఆ రాజు బైబిల్ చదవడం మానేశాడు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఆదివారం మాత్రమే బైబిల్ తెచ్చి దాన్ని మూతేసి కబోర్డ్లో పడేయకండి. పాస్టర్ గారు ఏం చెప్పారో ఆ 2 ముక్కలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవ్రీడే ప్రతిరోజు ఇంకా తప్పదు అనుకుంటే కనీసం 2 అధ్యాయాలు చదివి దేవుడు ఏం మాట్లాడాడో పుస్తకం మీద రాసుకొని నిద్రపో. నీ లైఫ్కి మంచిది అది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నీ చదివిన వాక్యం నీ హృదయం జ్ఞాపకంలోకి తెస్తుంది. అలా చేయకూడదు జేమ్స్ అని నాకు చెప్తాను. నేను ఎక్కువగా సినిమా పాటలు విన్నాను అనుకోండి, నా మాటలో కూడా సినిమా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. నేను ఎక్కువగా పోకిరిగాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటలు కూడా పోకిరి మాటలు వచ్చేస్తాయి. నేను ఎక్కువగా ఎక్కడ టైం గడిపితే నా మాటలు, నా ఆలోచనలు కూడా చెప్పండి అలాగే ఉంటాయి. మొన్న మధ్య నేను పాలిటిక్స్ ఎక్కువ చూసాను. ఈ మధ్య రాజకీయం బాగా నడుస్తుందిగా, రాజకీయం ఎక్కువ చూసాను. నాకు చెయ్యి అనుకోకుండా ఇలా వచ్చేసింది, ఇలా ఇంకెవరన్నా అడగను. అలా ఎలా వచ్చేస్తుంది అంటే అంతే, మన మైండ్కి హార్ట్కి ఉండే దర్శనం ఏంటి చేస్తా, త్వరగా ఇమిటేట్ చేస్తుంది. త్వరగా అంటే మనం ఎక్కువ ఏది గడిపితే అదే వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఎక్కువ దేవుడు మాటలను రోజు అధ్యాయం చదువు, ప్రార్థన చేసుకో, నీ అలవాటు నువ్వు తెచ్చుకో. ఈ అలవాటుని క్రమానుగతంగా పెంచుకుంటూ వెళ్ళిపో. ఒకరోజు నీకేం ముచ్చటేస్తుంది, ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు దేవుని దయ వల్ల బాగున్నాను. నీకు ఒక నెల ప్రాక్టీస్ చేయి, ఇలా ఉండాలని ఒక నెల ప్రాక్టీస్ చేయి. ఒక నెల ఖచ్చితంగా ఇవి పాటించు. నెల తర్వాత ఆపే. నీ హృదయం చెప్తుంది, అరే ఎందుకు ఆపేసావు, అప్పుడే బాగున్నావు, ఇప్పుడు బాగాలేదు, మళ్ళీ స్టార్ట్ చేయి. నీ హృదయమే నీకు చెప్తుంది. ప్రార్థన, వాక్యము, హెచ్చరికలు సొలొమోనుకి ఇవన్నీ దేవుడు చెప్పాడు, వదిలేశాడు. దేవుడు సొలొమోను వదిలేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, సొలొమోన్నే వదిలేశాడంటే నిన్ను వదిలేడా? నిన్ను వదిలేస్తే ఏమైపోతుందో చెప్పనా? వ్యాధుల్లో ఎగిరిపోతావు. నిన్ను వదిలేస్తే ఏమవుతాడో తెలుసా? నీ ఉద్యోగంలో పతనం అయిపోతావు. శాపాలు పెడుతున్నాను కాదు, దేవుడు నిన్ను వదిలేస్తే ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చేలా చేస్తాడు. గుర్తుపెట్టు. దేవుడు నిన్ను వదిలేస్తే ఏమైపోతుందో తెలుసా? నువ్వు వెళ్ళు మార్గాలే నీకు ప్రమాదమై కూర్చుంటే గుర్తుపెట్టుకో, దేశదిమర అయిపోతావు, ఆత్మహత్య వైపు వెళ్ళిపోతావు, సమాధి వైపుకి తిరిగిపోతావు, పతనమైపోతావు. అందుకేనండి దేవుడు మనల్ని గద్దించాలి, దేవుడు మనల్ని తిట్టాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనతో హెచ్చరిక ఇవ్వాలి, దేవుడు మన నిలువెల్లా కడిగి పడేయాలి. ఈ సూత్రం ఒక్క మాట దావీదు చెప్పి ముగించాడు. రాత్రి తమ్ముడు దావీదు కోసం చెప్పాడని విన్నాను. ఏమని చెప్పాడు? కొడుక్కి చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం ముగించేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. దావీదునకు మరణకాలము సమీపింపగా, అంటే ఇంకా 2 రోజుల్లోనో చచ్చిపోతాడు. ఎవరు? దావీదు గారు చనిపోయే సమయానికి అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞాపించను, నాయన సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిర్భయము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగిన అన్నిటిలో ఈ వివేకము దేవుడు నీకు దయచేయును. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలన్నింటినీ, నియమించిన ధర్మం అంతటినీ, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలను తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి ఎల్లా, తమ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుని ఎల్లా, ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆశీనుడు ఒకడు నీకు ఎప్పుడు ఉండక మాడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసి
తెలిసిన ఈ మాట స్థిరపరచును, జాగ్రత్త. నువ్వు నీ పిల్లలు రాజ్యము బాగుండాలంటే నా కుమారుడా, నేను చనిపోయే ముందు ఒక చివరి మాట చెప్తున్నాను. ఆ అకౌంట్లో ఇంత డబ్బు ఉందని చెప్పట్లేదు, ఖజానాలు ఇంత దాసానని చెప్పట్లేదు, ట్రెజరీ మెంబర్ దగ్గర మన లెక్కలు ఉన్నాయి చూసుకొని చెప్పట్లేదు, రాజ్యపు దస్తావేదుల మీద మన పొలిమేరలు రాశానని చెప్పట్లేదు. దావీదు చనిపోయే ముందు ఒకే ఒక్క మాట చెప్పాడు, నాయన సంపద ఎంత, రాజ్యం ఎంత, పిరంగలు ఎంత, సైన్యం ఎంత, ఇవేమి నేను చెప్పను. కానీ ఒక మాట అయితే చెప్తాను రా, నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే, నువ్వు అడిగెట్టిన కాడల్లా విజయం నీకు రావాలి అంటే, నువ్వు ఎక్కడున్నా వర్దెల్లిపోతూ నీ బిడ్డలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలంటే సూత్రం ఒక్కటే, దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని మాటకు లోబడి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు చదువుకుని ఎప్పుడైతే నువ్వు బతుకుతావో నువ్వు బాగుంటావు, నీ రాజ్యం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు ఎక్కడికెళ్ళినా వరదెల్లుతూనే ఉంటావు. ఇప్పుడు చెప్పండి, సొలొమోనుకే కాదు, ఆఫర్ మనకు కూడా ఉంది. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యంలో ఉన్నట్టుగా జీవించండి, మీ చదువులు అదిరిపోతాయండి. ఒక సీక్రెట్ నేను చెప్తున్నాను, మీరు వాక్యాన్ని ఫాలో అవ్వండి, మీరు చేసే చిన్న వ్యాపారాల్లో గొప్ప ప్రతిఫలాలు చూస్తారు. మీరు వాక్యాన్ని ఫాలో అవుతూ ఉండండి, మీ రెక్కల కష్టాన్ని, 1000 రూపాయలు తెచ్చుకున్న వారి జీవితాల్లో లేని తృప్తి 100 రూపాయలు 300 తెచ్చుకున్న జీవితం, మీ జీవితాల్లో తృప్తిని మీరు చూస్తారు. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుని బతకండి, ఏ శ్రమకైనా ఎదురు నిలబడుతుంది. ఎర్ర సముద్రం లాంటి అంత శ్రమ వచ్చినా ఎదురు నిలబడి ఫైట్ చేయగలుగుతారు. ఎందుకో తెలుసా, ఈ వాక్యంలో ఏముంటుంది చదువుతుంటే, ఈ వాక్యంలో ఏముండదు, దేవుడే ఉంటాడు. ఆ దేవుడు నీతో ఉంటాడు, నీ చేయబట్టుకుంటాడు. అడుగడుగున ఆ వాక్యం నీకు ధైర్యం చెప్తుంది. అడుగడిన ఒక మాట ఉంటుంది బైబిల్, భయపడవద్దు చిన్న మంద, నేను నీకు ఉన్నానని చెప్పి సొలొమోనుకు చెప్పాడు, పట్టించుకోలేదు, దశలుగా పాడైపోయాడు. ఈ రాత్రి మీకు చెప్తున్నారు, నేను ముగించేస్తున్నాను, మీరు కూడా పట్టించుకోకపోతే ఇప్పటికే మీరు చాలా దశ తగ్గుంటారు, దశల వారీగా తఫాలుగా తగ్గిపోతారు. ఈ మాట నేను అనకూడదు, మిమ్మల్ని ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదు, మీ హృదయమే మిమ్మల్ని పాడు చేస్తుంది. ఆ పాడు చేసే మోసకరమైన హృదయాన్ని కంట్రోల్లో ఉంచాలి అంటే వాక్యం బాగా వినండి, దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని గౌరవించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని చదవండి, మీ బైబిల్తో మీరు స్నేహం పెంచుకోండి, మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు తండ్రి నిన్నటి దినాన్ని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. మేమెంత గొప్ప ప్రసంగికులమైన తండ్రి, దివారాత్రులు వాక్యం ధ్యానించే మనసు మాకు ఉండాలి, రోజు బైబిల్ చదివే అలవాటు మాకు ఉండాలి. వాక్యం మేము చదవకపోతే మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు తండ్రి, ఎవరు చెప్పినా మేము వాక్యం చదవాలి, మోకరించాలి, మీతో మేము మాట్లాడాలి. దైవజనులైనా, సంఘ పెద్దలైనా, వచ్చిన విశ్వాసులైనా, ఎవరికైనా ఇదే సూత్రం తండ్రి. ప్రజల దగ్గర ధర్మశాస్త్రం ఉండాలి, పరిపాలిస్తున్న నాయకుడి దగ్గర ధర్మశాస్త్రం ఉండాలి. అలా ఉన్నప్పుడే తండ్రి రాజుల చరిత్ర బాగుంది దేవా. ధర్మశాస్త్రం కనుమరుగైపోయిన రోజులన్నింటిలో తండ్రి ఇజ్రాయెల్ దేశం గొడ్డుబారిపోయింది. ధర్మశాస్త్రం దొరికింది తండ్రి ఓషియా కాలంలో తండ్రి, దేశం మళ్ళీ వరదెళ్ళింది. సొలొమోను కాలంలో తండ్రి వాక్యము తండ్రి రోజు రోజుకి కనుమరుగైంది. సొలొమోను గొప్ప అయిపోయాడు. సొలొమోనుతో పాటు రాజ్యాన్ని 2 ముక్కలు చేసి పాడేశాడు తండ్రి. ఇజ్రాయెల్ దేశం ముక్కలు చెక్కలైపోవడానికి కారణం కేవలం ఆ మనుష్యుడు వాక్యం చదవకపోవడమే. చివరిగా ఈ మాట మేము అనకూడదు కానీ తండ్రి, అంత గొప్ప జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో ఈ రోజుకి స్పష్టత లేదు దేవా. ఎవరి జీవితం అలా ఉండకూడదు తండ్రి. సొలొమోను పరలోకంలో ఉన్నాడా, సొలొమోను వేదనకరమైన స్థలంలో ఉన్నాడా, ఈరోజు మర్మమైపోయి కూర్చున్న దేవా పరిస్థితి. ఆయన జీవితం మేము అలా చదువుకోవడం తండ్రి విచారకరం. ఆయన పాతాళంలో ఉన్నాడని చెప్పడానికి మాకు ధైర్యం లేదు, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పడానికి తండ్రి ఒక్క వచనం లేదు తండ్రి. తండ్రి ఎక్కడ కూడా తండ్రి ధైర్యం చేసి ఆయన గురించి మేము మాట్లాడలేము దేవ. కానీ ఒకటైతే చివరి దశ పాడైపోయిందని మేము చెప్పగలం. ఏ భక్తుడి జీవితం, ఏ విశ్వాస జీవితం తండ్రి అంతమంది తండ్రి అగమ్య గోచరంగా జీవితం మోయకూడదు. ఖచ్చితంగా ఈ మనుషుడు పరలోకంలోనే ఉంటాడని చెప్పుకునే రోజులు ఉండాలి, దేవుని పరిశుద్ధుల సహవాసంలోనే ఉంటాడని చెప్పుకునే ముగింపే మాకు రావాలి తండ్రి. అలా రావాలి అంటే మా హృదయాలు తండ్రి మా స్వాధీనంలో ఉండాలి. అలా స్వాధీనంలో ఉండాలి అంటే మేము వాక్యాన్ని చదువుకోవాలి. అంటే యవనస్తులతో మాట్లాడారు, మధ్య వయసులతో మాట్లాడారు, పెద్దలతో మాట్లాడారు, సంఘంతో మాట్లాడారు,
దైవజనులతో మాట్లాడారు. ఈ మాట మీది, నాది కాదు తండ్రి. ఈ మాట విన్న వారందరినీ దీవించండి, కాపాడండి. ఈ రోజు నుంచి మంచి మార్పుని ఇంకా చూడగలడానికి వారి మనోనేత్రాలు వెలిగించండి. అధ్యక్ష చేస్తున్న తండ్రి దైవజనుల్ని, ఈ సభ కారకులైన తండ్రి మిగిలిన తండ్రి దైవజనుల్ని, పెద్దల్ని తండ్రి దీవించి కాపాడండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సంగీతకారులను, తమ్ముళ్లను, గాయకులను, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఎవరైతే ఉన్నారో అందరినీ బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ మీ దీవెనలు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమించండి. మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి. క్షేమంగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.